కల్కి మూవీలో యాక్ట్ చేసావు కదా నాన్న, మా కోసం ఒకసారి డైలాగ్ చెప్తావా? అన్నా నీకు ఒక అమ్మాయిని ఇస్తా, నాకు ఎన్ని మినిట్లు ఇస్తావే? అమ్మాయి ఎక్కడ అని అడుగుతాడు. ఓ అక్కడనే ఉండే, ఇవరకు అక్కడనే ఉండరే. ఈ మూవీలో నీకు ఎలా వచ్చిందిరా ఛాన్స్ అని ఎవరైనా అడిగారా? అడగాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చిల్ బ్రో, మొత్తం స్టైలిష్ ఉండాలి. చిల్ బ్రో, మొత్తం స్టైలిష్ ఉండాలి. పాలిటిక్స్ అంటే ఏంటి తెలుసా? ప్రోగ్రామ్. इतने तेजस्वी लोग हैं हमारे पास. ఒకసారి ఒక పాట పాడు. సైకిల్ ఎక్కిరువే ఓంగా ఓ సంపద. ఓకే, జాతీయ గీతం ఎవరు రాశారు? నేనే. అట్లుంటది మనతో. మరి రెండు పిల్లలని చెప్పి ఇద్దరు ఫిక్స్ చేసి ఉంచుకున్నావా? అవు, ఒకవేళ ఇద్దరు పిల్లలని చెప్తే ఒక తలకి వచ్చి ఒకరి కాళ్ళు. ఎక్కడ కొనుక్కోవాలి? దుకాన్లా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. తెలుగు పద్యం ఏదన్నా చెప్పు. ఓం భూర్ భువస్త తస్సర్ వితుర్యరేణ్యం భర్గో దేవస్య దివ్యోన్యాత్ ప్రచోదయాత్. ఇంతే. చిటికలే. ఓకే, సంవత్సరానికి ఎన్ని రోజులు? 100 రోజులు ఉంటది. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. 3:30 ఎంత? 3:30. 100. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. టీత్ ఎన్ని ఉంటాయి మనకి? 20 ఉంటాయా? మీద 10 కింద 10. అంటే ఎవరు ఇష్టం? అల్లు అర్జున్. పెళ్ళైన తర్వాత ఒకరు తల ఒత్తాలి, ఒకరు కాళ్ళు ఒత్తాలి కదా. నిన్ను తిరిగి కొట్టి నిన్నే ఒత్తమంటే ఏం చేస్తావు? పెట్టు పెడదా, ఏముంది కొడతా. ఆడపిల్లల్ని కొట్టచ్చా? మరి ఒత్తు అన్నప్పుడు వస్తారే, నన్ను కొడితే మరి. టమాటాని ఇంగ్లీష్ లో ఏమంటారు? టమాటో. నువ్వు స్కూల్లో ఇలాగే లాంగ్వేజ్ మాట్లాడతావా? స్కూల్లో మంచిగా మాట్లాడతా. ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారా నీతో? ఎవరు తీసుకున్నారు ఇప్పుడు వరకు? ఫ్యాన్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిటీవీ. టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదండి అని నిరూపించడానికి ఒక సింగర్ గల్లీ నుంచి ఆస్కర్ లెవెల్లోకి వెళ్ళాడు. అలాగే ఇంకో వైపున ఒక చిన్న పిల్లోడు పాన్ వరల్డ్ యాక్టింగ్ అంటే పాన్ వరల్డ్ మూవీలోకి యాక్ట్ చేశాడు. అలాంటి పిల్లోడితోనే మనం ఇప్పుడు ఉన్నాము. ఆయనే ఇంకెవరో కాదు, నన్ను ధ్యాన్ రసూల్. హాయ్ రసూల్. హాయ్. ఎలా ఉన్నావు? బావునా. ఎందుకు అరుస్తున్నావు? నాకు చెవుడు అనుకున్నావు? తెలిసిపోయిందా నాకు చెవుడని? చెప్పు, నాకు చెవుడని తెలిసిపోయిందా? తెలవలే అంటే ఉందనుకుంటున్నావు. సో రసూల్, నీ ఒరిజినల్ నేమ్ ఏంటి నాన్న? నా ఒరిజినల్ నేమ్ మణివర్షిత్, కాకపోతే స్క్రీన్ నేమ్ రసూల్. అబ్బా, స్క్రీన్ నేమ్ ఎవరు పెట్టారు నీకు? స్క్రీన్ నేమ్ తిరుపతి అన్న ఊరికే నన్ను రసూలా అని పిలిచేటోడు. బాబా మడులం అట్లా పిలుచుకుంటే రసూల్ అయిపోయింది. ఏంటివి? ఎవరన్నావు? బాబా మరిది. నీకు బామ్మరిది అతను? బావా. మీ బావా? ఊరికే రసూలా అని పిలిచేటోడు. అట్నే రసూల్ అయిపోయింది. రసూల్ అయిపోయింది. ఎందుకు రసూల్ అని పిలిచేవాడు? ఏమో నాకు తెలియదు. ఊరికే రసూలా అంటాడు. అదేంటి నీ పేరు వేరేదైతే రసూలా ఎందుకు? అంటే బాబా మరిది కాబట్టి. ఓహో, అలా పిలుచుకోవాలా? ఇక్కడ వినండి, ప్రతి ఒక్కరు ఎవరైనా బామర్దులు ఉంటే వాళ్ళ బామర్దుల్ని రసూలా అని పిలవండి, అంతేనా? అట్లా కాదంటే ఇప్పుడు అది నార్మల్ గా పిలుచుకోరా, అట్లా పిలిచిండు. కల్కి మూవీలో యాక్ట్ చేసావు కదా నాన్న, ఎలా వచ్చిందా ఛాన్స్? నేను ఒక సత్యాన్ రెండెగల ఒక సినిమా చేసిన, వెబ్ సిరీస్. దాని ఈవెంట్ కి నాగశ్విన్ అన్న వచ్చిండు. తన నాకు ఒక సినిమా వచ్చిగా అంటే సరే తమ్ముడు ఉన్నప్పుడు చెప్తారు అరే అన్నాడు. సత్యాన్ రెండెగల ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయి అవి తీసుకునే పోయానేమో. బస్ ఎక్కే మూమెంట్లా మా ఫోన్ చేసి ఆడిషన్ ఉంది రా అని అన్నాడు. మా వాళ్ళు మొత్తం టెన్షన్ పడ్డారు. సినిమా వస్తారా అన్నాక వచ్చిందా అన్నాక 5 days షూటు, 1 day డబ్బింగ్. 5 days షూట్ ఏం చేసేసావు? ఎడిటింగ్ లో పోయినాయా కొన్ని సీన్లు? పోలే. ఎన్ని సీన్లు చేసావు? ఒక 3-4 సీన్లు. మా కోసం ఒకసారి డైలాగ్ చెప్తావా? చెప్పు. అన్నా నీకు ఒక అమ్మాయిని ఇస్తా, నాకు ఎన్ని మినిట్లు ఇస్తావే? అమ్మాయి ఎక్కడ అని అడుగుతాడు. ఓ అక్కడనే ఉండే, ఇవరకు అక్కడనే ఉండరే. సో నీకు ఇది ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ ఎలా ఇచ్చావు నువ్వు? ఆడిషన్ కి రమ్మన్నారు కదా, డైలాగ్ ఇచ్చారా?
వాళ్ళే డైలాగ్ ఇచ్చారా? ఓకే, ఎలా ఇచ్చావు ఆడిషన్ అనేది? బాగా ఇచ్చావా? ఎవరెవరు ఉన్నారు ఆడిషన్ తీసుకునేటప్పుడు? మా మామ వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు ఇద్దరు లేడీస్ ఉన్నారు అంతే. లేడీస్ ఉన్నారా? మంచిగా ఇచ్చావని చెప్పారా? సో నీకు టెన్షన్ అనిపించలేదా ఆడిషన్ ఇస్తున్నప్పుడు? అంతమంది జనాలు ఉంటారు కదా, ఒక్క చిన్న రోల్ కోసం చాలా మంది వస్తారు అవునా ఆడిషన్కి? బయట చాలా లైన్లు ఉన్నాయా? అవన్నీ చూసి నీకు భయం అనిపించలే? ధైర్యంగా చెప్పేసావు వెళ్ళి. ఎవరు చెప్పారు ఇదంతా ఇలా చెప్పరా అని? మీ మామ చెప్పాడా? మీ మామ నేర్పించాడా? ఎవరు మీ మామ పేరేంటి? రాజు మామ నేర్పించాడు. ఆడిషన్ కూడా ఆయనే తీసుకెళ్ళాడా? సో నువ్వు నాగశ్విన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగావా? నీకు చెప్పారు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడగరా అని? చెప్పలే. ఈవెంట్కి వచ్చినప్పుడు నాకు అడగబుద్ది అయింది. ఈ మన సలార్ మూవీ తీసిండు కదా, అట్లా అడగబుద్ది అయింది. అడిగిన. సలార్ మూవీ ఎవరు తీశారు? నాగశ్విన్ అన్న. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఆయనే తీస్తుంటారులే, మాకు వేరేగా చెప్పారు. ప్రశాంత్ నీల్ అని ఎవరో చెప్పారు. నాగశ్వినే కదా? మర్చిపోయాన్న వేరే మూవీ. మహానటియా? ఎవరు తీశారు మహానటి? ప్రశాంత్ నీల్ కదా? నాగశ్విన్ అన్న చేశారా? ఓకే, మాట్లాడావా నాగశ్విన్ అన్నతో? ఏం మాట్లాడావు? మంచిగా చేసినవరా యాక్టింగ్ అని కూడా అంటాడు. తర్వాత ప్రభాస్ని చూసావా? చూడలే. నువ్వు 5 days షూటింగ్ ఉంది కదా, అప్పుడు ఎక్కడ కూడా కనిపించలే. కనిపించలే. అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారా? పెద్ద పెద్ద యాక్టర్స్ చూసావా? ఎవరెవరిని చూసావు? రాజేంద్ర ప్రసాద్. అంతేనా? ఇంకా చిన్నపిల్లల్ని, ఇంకా వేరే వాళ్ళని, కో స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని చూడలే? చూసిన. ఎవరు? చిన్న ఉండ్రు, ఇట్లా పక్కబోండి, పక్కబోండి ఉండ్రు చిన్న. నువ్వు పెద్దోడువా? సినిమా చూసావా కల్కి మూవీ? చూసిన. ఎప్పుడు చూసావు? 5 days అయింది చూసి. 5 days. ఫస్ట్ డేనే చూసావా? ఫస్ట్ డే చూసిన. ఎవరు తీసుకెళ్లారు? మా మామ. మీ మామ తీసుకెళ్ళాడు. ఫస్ట్ డే చూసినప్పుడు స్క్రీన్ మీద నువ్వు కనిపించుంటావు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అందరు కూడా రసులు వచ్చాడు అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? థియేటర్ మొత్తం పేపర్ తీసేసారు. నువ్వు వచ్చావానా? ఒర్రిరా? ఏమని అనుకుంటారు? నువ్వు వచ్చావని. అర్రే, అది ప్రభాస్ కనుక్కున్నాం మేము కాదా? డైలాగ్ చెప్పినప్పుడు. నీ డైలాగ్ చెప్పినప్పుడా? అది విలన్తో చేస్తున్నప్పుడు నీకు ఆ సినిమాలు ఉంటాను ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు మా స్కూల్లో కొందరు ఉంటారు చూసిరా, అరే సినిమాలు ఉన్నావేంద్రా అనుకుంటున్నారు. ఎవరికి చెప్పలే నువ్వు కల్కి మూవీలో నేను వస్తున్నానని? ఎవరికి చెప్పలే. ఎందుకు చెప్పలే? ఆడిషన్ ఇచ్చావు కదా, సెలెక్ట్ అయ్యావా? మా టీమ్ లా ధనుష్, మణి, సురేష్ ఎవరికి తెలియదు. చెప్పాకనే తెలిసింది. నువ్వు సెలెక్ట్ అయ్యావని. నేను మాట్లాడడం మీ కోడికి ఇష్టం లేదు తెలుసా? మీ కోడేనా అది? చెప్పి పంపించావే? నీ కోడిని ఏం చేసావు? తినేసావా? చికెన్ అనుకొని తినేసావా? ఓకే, నువ్వు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యావని కాల్ ఎప్పుడు వచ్చింది? కాలా 1 week అయినాక వచ్చింది కాల్. 1 week అయ్యాక వచ్చేసిందా? వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది? చెప్పలే నాకు. హైదరాబాద్ లో షూట్ ఉంది తయారుగా అన్నాడు. ఇక ఆడికి అయినాక తెలుసు నాకు. ఇక్కడ నుండి చెప్పలే కల్కి ప్రభాస్ సినిమాలో నేను తీసుకెళ్తున్నాను? ఎందుకని? అట్టిగా నేను కొద్దిగా ఖుషి అవుతాను అక్కడికి చెప్పినాక. రసూల్ తప్పు కదా రసూల్, మీ కోడితో అలా చేయించడం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా అరిసింది అది? నేను మాట్లాడుతున్నప్పుడు అరుస్తుంది ఎందుకని? ఏమో, నువ్వు చెప్పావు కదా దానికి. నేను చెప్పలే. సో నీకు కాల్ వచ్చింది కదా, నీకు కాల్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ అయ్యావు. సర్ప్రైజ్ అయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ లో ఎవరెవరు ఉన్నారు నీ చుట్టుపక్కల? బాగానే మంది ఉన్నారు. ఇక 4th రోజు మా తమ్ముడు పురుడు అయినా చేసిన షూట్. అది అయ్యో, నార్మల్గా అయితే మీ అమ్మతోనే ఉంటావే? మా అమ్మమ్మ ఇంటికాడ. మీ అమ్మమ్మ ఇంటికాడ ఉంటావు. మీ తమ్ముడు పురుడు అయినా సరే నువ్వు వెళ్ళి కల్కి మూవీలో చేసావు. ఓకే, పురుడు అంటే ఏంటి? పేరు పెట్టే రోజా? ఓకే, డెలివరీ రోజు కదా, నేను డెలివరీ అనుకున్నా. సో పేరు పెట్టే రోజా? ఏం పేరు పెట్టారు?
క్రిష్ తేజ. మ్మ్. ఓకే, ఫస్ట్ మనకు కల్కి మూవీలో యాక్ట్ చేసావు కదా, అందరూ నిన్ను శబాష్ శబాష్ అని మెచ్చుకుంటూ ఉంటారు. స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, స్కూల్లో టీచర్స్ ఎలా అంటారు, ఏమంటారు? స్కూల్లో టీచర్స్ అన్నారు కానీ సార్లు అంటారు, ఇంకా మా ఫ్రెండ్స్ అంటారు అంతే. ఏమని? అరే ఈ సినిమాలు మంచి చేసినవురా, నేను సినిమా చూసినరా అనుకుంటా అంటారు. కల్కి మూవీలో నీకు ఎలా వచ్చిందిరా ఛాన్స్ అని ఎవరైనా అడిగారా? వాళ్ళు అడగాలి. ఎవరు అడగలే? నా లాంటి వాళ్ళు తగలలే నీకు? ఎందుకని? ఇక మా వాళ్ళు అడిగారు, గవర్ని అడిగారు, వీళ్ళు సినిమాలు ఉన్నా గారా అంటారు అంతే. నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీ స్కూల్లో, కుళ్ళుకోరా? అందరు ఫ్రెండ్సేనా మంచిగా? అందరూ యాక్ట్ చేస్తారు, మంచిగానే ఉంటారు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీ గ్రూప్లో, వాళ్ళు కొంచెం కుళ్ళుకుంటారా? అర్రే మనకంటే ఎక్కువ రసూల్ గడికి ఎక్కువ నేమ్ వస్తుందిరా, ఎక్కువ ఫేమ్ వస్తుందిరా అని? అట్లేమనుకోరు కానీ అరే నన్ను షూటింగ్ తీసుకోపోరా అంటారు. ఎట్లేమన్నారు? షూటింగ్ తీసుకుపోరా అంటే ఏ షూటింగ్కి? మీ స్కూల్ ఫ్రెండ్సా? ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తావు కదా, మీ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది ఉన్నారు నీతో పాటు పిల్లలు? 5 members. 5 members ఉన్నారు కదా, వాళ్ళందరూ అనుకుంటారా? కన్నగర్ అన్న, నా ఇంకా నేను, ఇంకా మణి, ధనుష్, సురేష్, వీళ్ళందరూ అనుకుంటారా? నువ్వు బాగా చేస్తున్నావు కదా, అరే నీకే ఎక్కువ ఫేమ్ వచ్చేస్తుంది మాకు రావట్లేదు అనుకుంటారా వాళ్ళు? మా వాళ్ళు ఏమనుకోరు, అందరం ఒకటే. అందరూ ఒకటేనా? మరి కల్కి మూవీకి వాళ్ళని ఆడిషన్ తీసుకెళ్ళావా? ఇక మా వాళ్ళకి రాలే ఆడిషన్ మీకు వాళ్ళకి రాలే. ఇప్పుడు మా వాళ్ళ గురించి చెప్తే మా వాళ్ళని కూడా ఒకే అయ్యేటోళ్ళు. ఈసారి కల్కి 2కి తీసుకెళ్ళు, ఓకేనా? కల్కి 2లో నువ్వు ఉన్నావని చెప్పారు ఎవరైనా? కల్కి 2లో ఏమో నాకు అంతగా తెలియదు. కల్కి 2 మూవీ ఉంది కదా, వస్తుంది కదా నెక్స్ట్, దాంట్లో మళ్ళీ నీకు ఛాన్స్ ఉంది యాక్టింగ్ చేయాలి అని అన్నారా ఎవరైనా? ఏమో నాకు అంతగా తెలియదు. ఇప్పుడు వరకు కాల్ రాలే. ఓకే, కల్కి మూవీలో చిన్న బిట్ అయితే చేసావు మంచిగానే, అందరు ఫ్రెండ్స్ అయిపోయారు యాక్టర్స్ అందరూ. ఓకే, సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి? నాకు ఇప్పుడు మా మామ అట్లా ఒక రోజు వచ్చింది, ఇక అప్పుడప్పుడు చుట్టాలు వాళ్ళ ఇంటికి వస్తారు ఇక అట్లా వచ్చినాం. అట్లా వచ్చినాక మా మామ షూట్ తీస్తాడు. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిలిం దుమ్దాం షో అని ఉండేది, ఉంటే దాన్ని దుమ్దాం ఛానల్ అని ఉండేది, ఉంటే అట్లా మా మామ మా డాడీ ఉండి ఈయన ఒక వీడియో తీసుకోవచ్చు కదా అంటే ఒక చిన్న షార్ట్ వీడియో తీసినాం. అది కొంచెం మంచిగానే పోయింది. డైలాగ్ చెప్పిన తిరుపతి ఒకటి తీసినాం. ఏం డైలాగ్ అది? అది మర్చిపోయాను, నాకు ఇంతవరకు అది లేదు. ఓకే. ఆయనతో ఒక షార్ట్ ఉంటుందా నీకు మతి మరుపు? కొంచెం ఉంటుందా మతి మరుపు? ఉండదా? నువ్వు సూపర్ ఫాస్టా? మంచిగా బ్రెయిన్ లో గుర్తుపెట్టుకుంటావు. ఓకే. ఇప్పుడు గీత వీడియో అని ఒకటి తీసినాం. గీత వీడియో అని ఒకటి తీస్తే మంచిగా వచ్చింది, లైక్స్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మేమే తీసినాం. ఇంకొకటి కౌస్ గాళ్ళు, అవి అట్లా 2 రోజులు తీసినాం. 5 రోజులు ఉన్నారు. ఇక సెకండ్ రోజు వేరు, ఇక నేను ఉంటే ఆ పూర్వనంగా మా వాళ్ళు వేరు. ఆ రోజు షూటింగ్ తీసిన, నెక్స్ట్ తీసిన, ఇక అట్నే అలవాటు అయింది. ఏమో మా ఫోన్ చేసి తీసుకోపోతుందా అంటే నేను పోనాన్ని ఏడ్చిన. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? అప్పుడప్పుడు వెళ్తావా ఇంటికి? 6 years నుంచి. నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 10. 10 ఇప్పుడు 10 అన్నావా? ఓకే, 10 years నీకు. ఓకే, ఏ క్లాస్? నేనా? 4th class. 4th class లో నీకు ఏమేమి వచ్చు? అన్నీ వచ్చా? ఏ సబ్జెక్ట్ ఇష్టం? మ్యాథ్స్, హిందీ, తెలుగు. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమా? ఒక టేబుల్ చెప్పు మా కోసం. టేబుల్ చెప్పు ఒకటి. 5 టేబుల్. 7th టేబుల్ చెప్పు. 7th టేబుల్. 7 టేబుల్ రాకు. ఏ? నాకు 20 టేబుల్ రాకొచ్చు. 20 టేబుల్ వరకు వచ్చు. సమ్మర్ హాలిడేస్ లో మొత్తం మర్చిపోయినా. ఎందుకని? ఇక ఇట్లా ఉండదా, ఇట్లా అటు ఇటు ఎక్కువ మాట్లాడుండదా, అట్లా మాట్లాడు. మర్చిపోయినా. ఎక్కువ మాట్లాడితే మర్చిపోతామా? ఓకే, ఇప్పుడు నేను నిన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను అనుకో, ఎక్కువ మాట్లాడామనుకో లాస్ట్ గా ఆన్సర్ మర్చిపోతావా? ఇప్పుడే కదా దిమాగ్ మంచిగా ఉందన్ను. గుర్తుండదా? ఏమి తినవా? బాదం పప్పులు తినవా? అలవాట్లేదు. ఏం తింటావు నువ్వు కొంచెం బ్రెయిన్ షార్ప్ గా ఉండడానికి? ఎగ్ తింటావా? ఏ ఎగ్?
గొడకెక్కినాయా ఉమ్. ఉడకబెట్టినాయా ఉమ్. గురకపెట్టినాయి అంటే కోడిని గురకపెట్టమంటావేమో పెట్టావేమో అనుకున్నాను. గురకపెట్టినాయి కాదు ఉడకపెట్టినవి తింటావు. ఎన్ని తింటావు? ఒకటే. ఒకటే తింటావా? ఓ నైస్. ఇప్పుడు నువ్వు 5th టేబుల్ చెప్పు అయితే. ఉమ్. 5th టేబుల్ 20 టేబుల్స్ వచ్చు కదా నీకు? ఉమ్. 20 టేబుల్స్ వచ్చు కదా? 20 డబుల్ మర్చిపోయినా. మర్చిపోయావు, అన్నీ మర్చిపోయావు ఉమ్. సమ్మర్ హాలిడేస్లో. ఓకే చెప్పు 5th టేబుల్ చెప్పు. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50. బా సూపర్ సూపర్. సో ఇప్పుడు నా కోసం 6th టేబుల్ చెప్పు. 6th 6 1 6 6 2 8 6 3 12 6 4 18 6 5 20. ఇంతే వచ్చు. ఇంతే వచ్చా? ఉమ్. ఓకే థ్యాంక్ యూ. 6 4 18 6 5 20. ఉమ్. ఓకే ఎక్కడ నేర్చుకున్నావు టేబుల్? ఉమ్. మ్యాథ్స్ టేబుల్స్ బుక్. ఓ మ్యాథ్స్ టేబుల్స్ బుక్కా? ఓకే ఎన్ని చదువుతావు రోజు? ఈ 6th టేబుల్ నువ్వే నేర్చుకున్నావా? మీ మామ చెప్పాడు రాజు మామ? మరి 5th టేబుల్ బాగానే చెప్పావు కదా, 6th టేబుల్ ఏంటి లెజెండ్స్ లా చెప్పావు? మంచిగా చెప్పు. 5th టేబుల్ కరెక్ట్గా చెప్పలేదు, 6th టేబుల్ కరెక్ట్గా చెప్పావు. 6 3 12 6 4 18 6 2 8. 8. ఓకే ఓకే థ్యాంక్ యూ. అసలు ఏంటో వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు నాకు. 6 2 12 అని చెప్పి అలాగ చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు కదా? చెప్పింది కరెక్టే. మరి నువ్వు చెప్పింది ఏంటిది? నేను చెప్పింది తప్పు. నువ్వు చెప్పింది తప్ప నువ్వే చెప్తావు. మరి కరెక్ట్ చెప్పొచ్చుగా నువ్వే. చెప్తా. చెప్పు. 6 1 6 6 2 8 6 3 12 6 4 18 6 5 20. 6 5 20. ఓకే 5 6 0 ఎంత? 5 6 0 5 6 30. 6 5 0 6 5 0 6 5 20. అంతే సూపర్. మ్యాథ్స్ టీచర్ ఎవరు నీకు? సార్. సారా? ఈ ఇంటర్వ్యూ చూపించు మీ సార్కి. ఓకేనా? ఫ్రూట్స్ ఇస్తారు. క్లాస్ ఉంచనీయడు. ఏ క్లాస్ ఉంచనీయడు. ఉంచనీరా? నువ్వు నాకంటే ఎక్కువ బాగా చెప్తున్నావు, నువ్వే చెప్పని పంపించేస్తారా? నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు? మ్యాథ్స్ టీచర్ అనే చెప్పాలి, ఎందుకంటే మ్యాథ్స్ పోగొట్టావుగా. ఏ టీచర్ ఇష్టం లేదు. ఏ టీచర్ అంటే ఇష్టం లేదా? సార్ అంటే ఇష్టం. ఏ సారు? హెచ్ఎం సార్. హెచ్ఎం సార్. హెచ్ఎం సారా? ఇవై షూటింగ్లు పంపిస్తారా? కాదు, ఎప్పుడు హోంవర్క్ అయిపోయినా రాసుకోమంటాడు. అబ్బా హోంవర్క్ రాయకపోతే బయట నుంచి పెట్టడం అలాంటి చేయరు. మంచిగా వెళ్ళిపోయి లోపల రాయకపోతే దెబ్బలు ఎత్తాడు. నార్మల్గా షూట్ అంటే పంపిస్తారా? పంపిస్తాడు. నిన్ను పిలిచి అరే ఒక డైలాగ్ చెప్పరా అని ఎప్పుడన్నా అడిగారా? అడగలే. ఏ స్కూల్ నీది? ఎస్వి కాన్వెంట్ శ్రీ వివేకానంద. ఓకే రోజు వెళ్తావా స్కూల్కి? రోజు డైలీ వెళ్తావా? మరి షూటింగ్స్ అన్ని ఎలా చేస్తావు? సండే సాటర్డే షూటింగ్. మిగతా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే పొద్దుగాల 5కి లేచి తాను చేసి 6 వరకు స్టార్ట్ చేస్తే 7 వరకు అయిపోద్ది. మళ్ళీ స్కూల్లో పడతాం. పడిపోతావు వెళ్ళిపోయి? చదువుకుంటావు. సో ఎగ్జామ్స్ అన్ని రాస్తావు నువ్వు బానే? నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 100కి 85 వస్తాయి. ఎప్పుడైనా 100కి 85 వస్తాయా? ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్లో ఎక్కువ వస్తాయి. ఎందుకు? అబ్బా మ్యాథ్స్లోనే ఎక్కువ చదివా? 6th టేబుల్కే? ఇంకా హిందీ వస్తాయా? హిందీ ఉండి ఇంగ్లీష్లో. తెలుగులో కొన్ని మీనింగ్లు ఇంగ్లీష్ అంటారు, తెలుగులో 100 వస్తాయి. 100 వస్తాయా? బా సూపర్. ఇప్పుడు నేను నీకు పోనీ నాకు కొంచెం పదాలు నేర్పిస్తావా? ఇంగ్లీష్ పదాలు కానీ హిందీ పదాలు నేర్పించు నాకు. ఏబిసి సిడి. ఏబిసి సిడి. ఓకే. సీల్ 2 సార్లు రావాలా? ఒకటిసారి. టీచర్స్ అందరు నాకు ఒకసారి నేర్పించారు. ఏబిసి సిడి. నెక్స్ట్ ఈఎఫ్ జి. ఏంటి పంపించేస్తున్నావా వాళ్ళని? ఏబిసి నువ్వు ఇట్రా, నువ్వు వెళ్ళిపో సిడి అని మొత్తం చెప్పు. మొత్తమా? ABCDEFGHIKMLNPQRSTVWXYZ. సూపర్.
మధ్యలో యూ ఎక్కొట్టేసో ఓ ఎక్కొట్టేసో జేనకి అదే నీకు ప్రాబ్లం కాదు, మన తప్పు లేదు. సో ఇప్పుడు వెనకాల నుండి చెప్తావా? ఎన్ని ఉంటాయి మొత్తం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. 26 ఉంటాయా? ఒకసారి లెక్క పెట్టి చెప్పు మరి. లెక్క పెట్టి చెప్పు ఎన్ని వచ్చినాయో. లెక్క పెడుతూ చెప్పు. 26 ఎన్ని వస్తాయి? అది కాదురా, ఇలా లెక్క పెట్టు, ABC అని లెక్క పెట్టు. 26 వస్తాయి లేదు? 8 కరెక్టే, అది నేను చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పింది కరెక్టే, నా లెక్క పెట్టవా? ఓకే, తెలుగులో ఎన్ని ఉంటాయి లెటర్స్? తెలుగులో 26. తెలుగులోను 26ఆ? ఇది చెప్పు ఒకసారి. మన మన ఇవేమో ఆల నుంచి వెళ్ళి రౌతి రాకనేమో 100కి 100 వస్తాయి నీకు, బాగా గుర్తుపెట్టుకొని చెప్పు. చెప్తున్నా అదే చెప్పు. ఆ కాల నుంచి వెళ్ళి రౌతి రాకనేమో 36 ఉంటాయి. 36 ఉంటాయా? సూపర్, 6 టేబుల్ అన్ని బాగా చెప్తున్నావు. నువ్వు కల్కి మూవీలో యాక్ట్ చేసావు కదా, నీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? నాకు తెలియదు. నీకు తెలీదా? అంత మీ మామేనా? మీ మామ చెప్పలేదా నీకు నువ్వు యాక్ట్ చేసినందుకు ఎంత ఇచ్చారా, ఇంత ఇచ్చారా అని? అసలు ఇచ్చారా ఇవ్వలేదా? మీ మామే అన్ని చూసుకుంటాడా? ఓకే, డైలాగులు కూడా మీ మామే నేర్పిస్తాడు. తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా మీ మామే తీసుకెళ్తాడు. సో చిన్నప్పటి నుంచి నీకు ఈ ప్లేస్ వరకు ఒక అందరూ వచ్చి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆయన నిన్ను ఇంతలాగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నా మీ మామే కదా కారణం. సో మీ మామ గురించి ఏదైనా చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నాకైతే డైలాగ్ రాపోయిందా, సో బెదిరిస్తాడు మంచి చెప్పు అని 2-3 సార్లు చెప్తాడు. ఇప్పుడు ఒక్కసారికి ఇట్లా కొంచెం ఇట్లా లాస్ట్ దాకా వచ్చి మిస్టేక్ అయిందా, మళ్ళీ వచ్చింది అని చెప్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. సో నీకు మామ అంటే చాలా ఇష్టమా? ఇష్టం. ఎవరంటే బాగా ఇష్టం మీ అందరిలో, మీ ఫ్యామిలీలో అందరిలో? అమ్మ నాన్న తర్వాత? మా అన్న మా తమ్ముడు. మీ అన్న మీ తమ్ముడా? మీ అన్న మీ తమ్ముడు ఏం చేస్తారు? మా తమ్ముడేమో ఇంటికాడ ఉంటాడు, మా అన్ననేమో హాస్టల్ ఉంటాడు. ఎందుకని? అట్టిగానే. అన్ని అట్టిగానే ఎలా అయితే? చదువుకోరా, మా అన్న చదువుకోద్దయ్యా. చదువుకో. ఓకే, మీ అన్నను మీ తమ్ముడు అడగరా నేను వస్తాను యూట్యూబ్ ఛానల్లోకి అని? మా తమ్ముడు ఉంటాడు యూట్యూబ్ ఛానల్. మీ అన్న అన్నాడు అడగడా? మా అన్నకు చదువు ఎక్కువ ఇంట్రెస్ట్. ఎక్కువ ఇంట్రెస్టా? నీకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయా? ఎన్ని వస్తాయి? మాడికి 100కి 100 వస్తాయి అన్నిట్లలో. 100 వస్తాయి బాబా. నీకేనా 6th టేబుల్ చెప్పింది మీ అన్నేనా? మా అన్న నేను నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? సూపర్. ఇప్పుడు నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు కదా, నువ్వు కల్కి మూవీలో కూడా యాక్ట్ చేసావు. సత్తిగన్ 2 ఎకరాలకి వెబ్ సిరీస్ నువ్వు చేసావు కదా, దానికి ఎలా వచ్చింది ఛాన్స్? దానికా మా మామకు ఒక రాజ్ కుమార్ అన్న అని ఒక అన్న ఉంటాడు, ఆ అన్నే పరిచయం. ఇక అన్న పరిచయం అయితే ఇక మా మామకు ఫోన్ చేసి ఇట్లా మీ రసూల్తో షూటింగ్ ఉందా అన్నాడు. ఇక పోయినాం. షూటింగ్ ఉందని వెళ్ళిపోయారు. రసూల్ నువ్వు ఆడిషన్ ఇచ్చావా వెబ్ సిరీస్కి? డైరెక్ట్గా చేసుకున్నావు. దాంట్లో అంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, పుష్పలో యాక్ట్ చేస్తాడు కదా, పుష్పలో అల్లు అర్జున్ పక్కన ఉంటాడు ఆయన. అవును, నువ్వు అల్లు అర్జున్ కూడా కలిసావు కదా? ఎక్కడ? ఇండియన్ ఐడల్ సంథింగ్ అనుకుంటా, ఒక సింగింగ్ షోలో అక్కడ కలిసావు కదా. ఏం మాట్లాడావు? తిన్న పుష్ప 1 మంచిగా ఉందా, నాకు పుష్ప 2 అన్న. అవునా? తర్వాత డైరెక్ట్ కలిసి ఫోటోలు అవన్నీ తీయడం? ఫోటో ఇస్తామంటే ఇది అయిపోయినాక ఇస్తా అన్నాడు కానీ మర్చిపోయినట్టుడు. అర్రే, నువ్వు తర్వాత ఇలా అడగాల్సింది, అడిగావా? ఫోన్ తీయని పెట్టినా. పోనీలే. తర్వాత మన దగ్గరికి వస్తారు సెల్ఫీలు తీసుకోవడానికి. ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారా నీతో? ఎవరు తీసుకున్నారు ఇప్పుడు వరకు? ఫ్యాన్స్. ఫ్యాన్సా? ఎంతమంది ఉంటారు నీకు ఫ్యాన్స్? చెప్పరాదా? ఎంత ఊరంతా రసూల్ అంటారు కదా, అక్కడెక్కడో మేము అడిగాం రసూల్ ఇల్లే ఎక్కడ అని, మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆపారు తెలుసా? నువ్వు అంత ఫేమసా? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఎక్కడ? లాస్ట్ లో ఉంటదా? మీ ఊరు ఎక్కడ? మా ఊరు కురంపల్లె. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా. ఓ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటావా? మీ మామ వాళ్ళ ఇంటికాడ? ఇద్దరు ఒకే చోట ఉంటారా? ఓకే. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ హార్వెస్టర్ పని చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు.
అన్నీ చేస్తాడు. మీ మమ్మీ? మా మమ్మీ ఇంటికాడనే ఉంటుంది. ఓకే. నీకు ఇంట్లో గొడవలు చేస్తూ ఉంటారు కదా మీ ముగ్గురు, ఆ, అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఉమ్. ఎవరిని ఎక్కువ కొడతారు? ఆ? ఎవరిని ఎక్కువ కొడతారు? మేము కొట్టుకోం, కొట్టుకోరా? కొట్టుకుంటాం, మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు. మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు. మీ ఇంట్లో ఎక్కువ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మీ మమ్మీ మీ డాడీ? మా మమ్మీ ఏమో నాకు సపోర్ట్ చేస్తుంది, మా డాడీ ఏమో మా ముగ్గురు సపోర్ట్ చేస్తాడు. మా తమ్ముడికి నాకు, మా మమ్మీ ఏమో నా ఒక్కడికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకని? ఏమో ఏమవుతుందో. ఏమవుతుందనా? నీకు సపోర్ట్ చేస్తుంది కదా, మరి ఏమవుతుంది ఎందుకు? ఏమో నాకు మీ తెలియదు. మమ్మీ మరి కల్కి మూవీలో నేను చూసిందా మీ మమ్మీ? మా డాడీ, మా అన్న, మా మమ్మీ, మా తమ్ముడు చూసారు. చూసారా? ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు? ఇక వాటర్ స్టేటస్ పెట్టిండు, మంచిగా చేసినవురా ఎప్పుడు పోయినావు అని అడిగాడు. అంతే. నీ కెరియర్ మొత్తం నువ్వు యాక్టింగ్ అంతా చేసి చూసుకునేది మీ మామయ్య ఒకటేనా? ఆ, ఇంకా మీ నాన్నకి మీ అమ్మకి ఏం చెప్పరు దీని గురించి, జస్ట్ యాక్టింగ్ అంటే మీ మామయ్య చూసుకుంటాడు. ఇప్పుడు మీరు పోయినా మా డాడీకి చెప్పినా ఏంటి సినిమా కూడా ఇట్లా అడుగుతాడు కానీ. అంతే. సరే, మనీ ఏమన్నా వస్తాయి కదా నీకు, నువ్వు అడుగుతావా నాకు మనీ వచ్చినాయి కదా మావి అవి కొనివ్వు ఇవి కొనివ్వు అని? అడగవా? ఓకే. నువ్వు డ్రెస్సులు ఎంత నీ డ్రెస్ బాగుంది, ఎంత? 200 పెట్టుకున్నాను నిన్నని. 200 పెట్టుకున్నాను నిన్నని. నిన్ననే కొన్నావా? ఎందుకని? అట్టి వేసుకోవద్దా బట్టలు? వేసుకోవాలి. షూస్ బాగున్నాయి నీకు. అవి ఎంత? 500. 500 పెట్టా? ఇక్కడ దాకా వేసుకున్నాయి 200 పెట్టి, కాలుకి వేసుకున్నాయి 500 కొన్నావా? గోవాలో కొన్నా, అందుకే. గోవాలో కొన్నావా? గోవా వెళ్ళావా? ఎప్పుడు? నెల అవుతుంది గోవా పోయి. గోవా నెల వెళ్ళిందా? ఎందుకు వెళ్ళావు? అట్టిగానే చూద్దామని ఎంజాయ్. అన్నీ అటుగానే కాకుండా నార్మల్ గా షూట్కి వెళ్ళావా? ఏం షూట్? అట్నే ఎంజాయ్. ఏం చేసినారు? గోవాకి వెళ్ళావు కదా, గోవాకి వెళ్తున్నాం రా అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపించింది. అన్ని మంచిగానే అనిపించినాయి, అన్ని వట్టిగానే అవుతాయి. సో అక్కడ అందరూ బీచ్కి వెళ్ళావా? బీచ్కి వెళ్ళావా? బాగా ఎంజాయ్ చేసావా బీచ్ లో? ఎలా ఉంది బీచ్ లో అంతా కూడా? కళ్ళు మండుడు మొత్తం ఉప్పు నీళ్ళలో కళ్ళు మండుతున్నాయా? అయ్యా, అక్కడ అందరూ కూడా తాగుతారంట అక్కడ బయట, తెలుసా? చూసావా? చూసా. అప్పుడు నీకేమనిపించింది? ఏంది అబ్జర్వేషన్ చేయ. ఏం చేసినావు మరి? నాది నేను చేసుకుంటా కానీ. ఏం చేసినావు అక్కడ? మా కర్ణాకర్ అన్న, మా మణి, నేను, ఇక మా వాళ్ళు ఎటో పోతారు బీచ్. ఈ గోవా ఏంద్రా బాబు ఎలా ఉంది అని అనిపించిందా నీకు? అనిపించలే. మంచిగా ఉందా? మస్తు ఎంజాయ్ చేసినావు. పోతాం కొంచెం బీచ్ కాడ ఎగురుతాం, పాటలు పెడితే కొంచెం బీచ్ చూస్తాం, ఇక రూమ్ కి వస్తాం, తింటాం, పంటాం. అంతేనా? ఏం తిన్నావు అక్కడ? మంచి ఫుడ్ ఉంటది కదా, ఏం తిన్నావు? గోవా ఫుడ్ అంటే వేస్ట్. ఏ రోజు చికెన్ బిర్యానీ, కచ్చుడు మొత్తం చికెన్ బిర్యానీ, రోజు చికెన్ బిర్యానీ. గోవాలో ఏ ఫుడ్లు మంచిగా ఉండే. రోజు చికెన్ బిర్యానీ తిన్నావు? రోజు చికెన్ బిర్యానీ తింటే మేము సూపర్ ఫుడ్ అంటాం, నువ్వు చికెన్ బిర్యానీ ఇష్టం ఉండదా? నువ్వు ఎన్నిసార్లు తింటావు? ఒకసారి తింటే అది తింటామండి, మా ఇష్టం. మీ ఇష్టం, నేను తినా. ఎందుకు తినవు? నేను ఊరికే తిన. నీకు ఏది ఇష్టం? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్నీయా? ఓకే, అందుకే ఒకటైతే తినలేకపోయావు, అన్ని పెడితే తినేవాడు. మా తిరుపతి అన్ని ఊరికే బిర్యానీ తింటారా అని ఏమమ్మా రొట్టెల కాడికి తీసుకుపోయిండు, తందూరు రోటీ తిన్నాం. అంతే, తందూరు రోటీ బిర్యానీలు తినేసి. అక్కడేం షూటింగ్ చేశారు? సినిమానా? సినిమా కాదు, షూట్. ఏ షూట్? గోవా పోయినట్టు ఇలా ట్రిప్ కు ఊకే సమ్మర్ ఇంటికాడ ఉండి బోర్ కొట్టాయా, అట్లా మా మామకు ట్రిప్ ప్లాన్ చేసి. ఎలా వెళ్ళారు? ట్రైనా? ట్రైన్ టికెట్ నీకు ఉందా? ఉంది. టికెట్ నీకుందా? హాఫ్ టికెట్, ఫుల్ టికెట్? నాకైతే హాఫ్ టికెట్. నీకైతే హాఫ్ టికెట్. పెద్దోడు కదా నువ్వు, 10 years. నాకు 10 years పెద్దోనే నేను. మరి నీకెందుకు హాఫ్ టికెట్ తీసుకున్నారు? నేను 8 years అని చెప్తా. 8 years అని చెప్పినావా? తప్పు కదా మరి అలాగా. తప్పే. మరి ఎందుకు చేసినావు? స్కూల్ ఇదేనా నువ్వు నేర్చుకునేది? 10 years హాఫ్ టికెట్. ఎవరు చెప్పారు నీకు 10 years హాఫ్ టికెట్ అని? నేను హాఫ్ టికెట్ తీసుకుంటా. అలా 10 years అని చెప్తే హాఫ్ టికెట్ ఇస్తారు. నీకు నువ్వు గేమ్స్ ఆడతావా? ఏ గేమ్?
ఏ గేమ్స్ అయినా గేమ్స్ ఆడతావు నార్మల్గా స్పోర్ట్స్ ఏమన్నా ఆడతా. స్కూల్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్తో ఏది బాగా ఆడతావు? క్రికెట్. క్రికెట్ ఆడతావా? ఉమ్. సో ఒకసారి నా క్రికెట్ గురించి మాక్సిమం తెలీదు. బాల్ బ్యాట్ పట్టుకొని కొట్టాలి. ఎవరిని? బాల్ బాల్ని బ్యాట్ని ఇద్దరిని పట్టుకొని బాల్నే కొట్టాలి. బ్యాట్ పట్టి బాల్ని కొట్టాలి. ఆహా, అంతే అయిపోయిందా క్రికెట్? క్యాచ్ పడితే అవుట్. వికెట్ ఆడితే అవుట్. ఓకే, 6 అంటే ఎలాగా? 6 అంటే ఈ బాగా దూరం పోతే 6. ఈడ ఆడతాం మేము, మా షూటింగ్ కాడ ఆడతాం అప్పుడు. అవునా? బాగా దూరం పోయింది 6 అంటే ఇలాగ సైన్లు ఉంటాయి కదా ఇలాగా. ఇప్పుడు గోడ ఉందా, గోడకు డైరెక్ట్ అండి నాకు 6. మీరు గోడ దగ్గర పెట్టుకుంటారా? ఇక ఆయన టెప్పు దీని కూడా ఆడితే 4. పక్కింటి ఆంటీకి తగిలితే 4 అలా ఏం పెట్టుకోరా? కొడతది కదా మిమ్మల్ని? ఏమందా? బాల్ పడితే పోయి తెచ్చుకున్నాడే. ఎప్పుడన్నా బాల్ కోసం గొడవలు అయినాయా? కాలే. నీకు ఇచ్చేసారు. రసూల్ అంటే అంత ఇష్టం కదా అందరికి. ఓకే, అంటే అవుట్ అంటే ఇలాగా, 6 అంటే సంథింగ్ అలా అంటారు కదా, ఇలాగా అలాంటి ఏమి తెలుసా? ఏమంటారు? ఎంపర్. ఎంపరో ఎవరో ఎంపర్ లెక్క పెడతాడు. 4 అంటారు, 6 అంటాడు. 4 అంటే ఎలాగా? 4 అంటే ఎలాగా? 4 అంటే ఇట్లా, 6 అంటే ఇట్లా, 6 అంటే ఇట్లా. ఇట్లా అవుట్. క్యాచ్ పడితే అవుట్. క్యాచ్ ఇలా పడితే అవుటా? ఓకే, వైడ్ అంటారు కదా. వైడ్ అంటే ఇప్పుడు బాల్ ఆడున్నాడా, పక్క పడి దూరానికి వెళ్ళిపోయింది, అది వైడ్. పక్క బలి వెళ్ళిపోవాలా? అది వైడ్. సో మరి నో బాల్ అంటారు కదా. నో బాల్ అంటే బాగా కిందికి వస్తా చూడు, బాగా కిందికి వచ్చి టెంపుల్ పోతే నో బాల్ అంటారు. క్రికెట్ నువ్వు బాగా ఆడతావా? ఓకే, ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి? 6 బాల్స్ ఉంటాయా? ఒకే బాల్ 6 సార్లు వేయరా? ఒకటే బాల్ 6 సార్లు వేస్తారు. మరి 6 బాల్ అన్నా? 6 బాల్ అంటే వేసుడు, బాల్ వేసుడు. 6 బాల్ కొంటాం మేము. కొంటావా? నీకేంది బాయ్, గోవా వెళ్ళి చెప్పులు కొనుక్కొచ్చుకున్నావు, నీకేంది? ఇంత మాత్రం కూడా వాళ్ళు ఆడుకోనికి ఇంత మాత్రం కూడా మన వాళ్ళు అంతే కదా, మన ఇజ్జత్ వ్యాపారం కదా ఇదంతా. ఓకే, నువ్వు స్కూల్లో ఇలాగే లాంగ్వేజ్ మాట్లాడతావా? స్కూల్లో మంచిగా మాట్లాడతా. ఎలా మాట్లాడతావు మంచిగా అంటే? తుర్తిగా మెల్లగా మాట్లాడతా. లేదు, ఒకసారి నాతో మాట్లాడు. టీచర్ గుడ్ మార్నింగ్ అంటారు, అంతే. అంతే, అదే టీచర్. ఎస్ టీచర్ అంటారు. ఇంకా ఎస్ టీచర్ అంటావు. ఓకే, ప్రెసెంట్ టైంలో ఎస్ టీచర్ అని చెప్పేసి వచ్చేస్తావు. నీదేంటి ఫస్ట్ బెంచా, మిడిల్ బెంచా, లాస్ట్ బెంచా? నాకు ఏ బెంచ్లో కూర్చోబుద్ది అయితే ఆ బెంచ్లో కూర్చుంటా. ఎక్కువ ఎక్కడ కూర్చుంటావు? సెకండ్ బెంచ్లో కూర్చుంటా. ఎక్కువ సెకండ్ బెంచ్లోనే కూర్చుంటావు. మంచిగా ఉంటుందా నీకు? స్కూల్లో ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తావా, షూటింగ్లో ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తావా? రెండిట్లలో ఎంజాయ్ చేస్తా. రెండిట్లో ఎంజాయ్ చేస్తావు. అబ్బో, సో నీకు ఇంకా ఛాన్స్లు ఏమైనా వచ్చినాయా? కల్కిలో చేసావు కదా. అదంతా మా మామయ్యకే. ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు అంటే ఉట్టిగానే చేసిన. ఉట్టిగా ఎందుకు చేస్తావు? షూటింగ్ చేస్తాం. ఎందుకు అంటే ఉట్టిగానే అని చెప్తున్నావు. సినిమా షూటింగ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా ప్రమోషన్స్కి వెళ్తే అక్కడ అడుగుతావా డైరెక్టర్ని ఎవరైనా అడగాలనిపిస్తే? ఓకే, అందుకే అడిగిన. ఓకే, సాంగ్స్ ఇష్టమా? బాగా సాంగ్స్ వింటావా? ఏం సాంగ్ వింటావు? ఫోక్ సాంగ్స్. ఒకసారి ఒక పాట పాడు. ఏం పాట పాడాలంటే సైకిల్ ఎక్కిరువే ఓ సంపతు పిల్లగా సంపతు నీ సక్కని గురంగా నాయి సంపతు. గంతే అయిపోయిందా పాట? అయిపోయింది. ఎందుకు స్టార్ట్ చేసేవాడిని అనేలోపే అయిపోయింది? ఇంకో పాట, ఇంకొక పాటనా? ఉడుకుడుకు రొట్టెలు ఉంటివి ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతా ఒక్కదా నోయి. పాట ఇష్టం లేకపోతే మానేది. ఎందుకు తిడతావు అన్నిసార్లు? ఒక్కదా నువ్వులేను అరవినా మనదేను సక్కంగా మన ఇల్లు ఒక్కోయి ఒక్కదా నోయి. గింతే. ఎందుకు అన్నిసార్లు తిడతావు నన్ను? నేను ఒక్కదాని అంటున్నా. ఒక్కదాన్ని వచ్చానా? ఇది ఒక టీం ఉంది నాకు. ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నావు, ఈ ఇల్లు కూడా నీళ్ళ కాంకరింగ్ చేస్తారా? చేస్తారు. ఇప్పుడు చెప్తారా? అందుకే నేను ఒక్కదాన్ని. అవునా? అసలే అంతలాగా అంత దూరం వచ్చాను కదా, అంత దూరం నుండి నీ కోసం నన్ను ఒక్కదాన్ని అని తిడతావా? తిట్టు పాటది.
పాట ఉమ్. ఓకే పాట పాడవను పాడవాడిని పాడినావు ఏంటి నీకు యాక్టర్ అంటే ఎవరు ఇష్టం యాక్టింగ్ లో మా షూటింగ్ లో మీ షూటింగ్ లో అయినా పైన సినిమాల్లో అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే ఇష్టమా ప్రభాస్ సినిమాలో చేసాక ప్రభాస్ అంటే ఇష్టం లేదా నాకు ఇష్టమే ఇష్టమే అల్లు అర్జున్ అంటే ఎక్కువ ఇష్టం నాకు అందరు ఇష్టమే అందరు ఇష్టమే ఎందుకు అటునే ఆ. ఓరు మంచి చేస్తాను ఇష్టం ఏముంది మంచిగా చేయకపోతే ఇష్టమే ఇష్టమే మజాక్ చేస్తున్నావు. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఉందా పాలిటిక్స్ అంటే ఏంటి తెలుసా నాకు అవన్నీ తెలియదు నాకు అవన్నీ ఇష్టం లేదు అవన్నీ నాకు అసలు shooting పాలిటిక్స్ అంటే ఏంటి ఉమ్? పాలిటిక్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ రాజకీయాలు రాజకీయం అంటే ఏంటి పంచాయతీ పంచాయతీ అంటే ఏంటి నువ్వు లోలి పెట్టుకున్నావు ఆ, దాన్ని తెలుగులు చెప్తారు అదే అదా ఉమ్. ఎప్పుడైనా చేసినావా ఇలాగ పంచాయతీలో నేను చేయ ఎప్పుడైనా కొట్లాడినావా కొట్లాలే కొట్లాడలే ఉమ్. రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కదా నీకు నేను రాజకీయాలు చేస్తున్నా అన్ని ఉట్టిగానే అందరూ ఇష్టం నాకు అన్ని అన్ని అలాంటి ఆన్సర్లు ఇస్తున్నావుగా ఎవరిని నేను ఒప్పడకుండా ఎవరికి ఏం అనిపించకుండా ఇవ్వాలని చెప్పి మొత్తం అన్ని ఇచ్చేస్తున్నావుగా అందరు ఇష్టమేనని సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న చిన్న పోయం చెప్పు ఏదన్నా ఇంగ్లీష్ లో గానీ ఇంగ్లీష్లో పోయామంటే మా 4th క్లాస్లో ఫస్ట్ పోయాం చెప్పు వీకెండ్ ఫ్రెండ్ ఐ ఆమ్ వాక్ విత్ ఏ ఫ్రెండ్ ఐ ఆమ్ షేర్ మై అంబ్రెల్లా గింతి పోయాం అది పోయమ్మా ఆ. ఎవరు చెప్పారు పోయం అనేది టీచర్ టీచరా టీచర్కి తెలుసు అది పోయేమో కదా ఇంకా 3-4 ఉంటాయి చెప్పు చెప్పు ఒకటే చెప్పిన ఓ 2-3 చెప్పు వచ్చే చెప్తా చెప్పు 2-3 చెప్పు చూసుకుంటే అయితే చెప్పచ్చు ఇప్పుడు నాకు అయ్యన్నా అదే ఆ. మీరు పోయిందా మొత్తం సమ్మర్ హాలిడేస్ లోనే చూసుకుంటే చెప్తా నేను కరోనాలో స్కూల్కి వెళ్ళినావా స్కూల్ బంద్ ఉన్నాయి బంద్ ఉందా అప్పుడు ఏ క్లాస్ నువ్వు అప్పుడు థర్డ్ 3rd క్లాస్ ఇప్పుడు ఏ క్లాసు ఇప్పుడు 4th 4th లాస్ట్ ఇయర్ అయ్యిందా కరోనా సెకండ్ కరోనా టైంలో సెకండ్ కరోనా అయిపోయినాక థర్డ్ ఎవరెవరు కరోనా అయిపోయినాక థర్డ్ ఆ, ఏం చేసినావు ఆ టైంలో ఖాళీగా ఉన్నారు కదా కరోనా టైంలో ఆ టైంలో ఏం చేసినావు ఇంటికాడ ఉండదు అంతే ఇంటికాడ ఉన్నావా షూటింగ్లు అవి చేయలే ఎందుకని కరోనా వైరస్ తాగితే ఎట్లుంటది ఆ, అందుకే అందుకనా అందరికి ఇలాగా పెట్టి చెక్ చేశారు కదా మీకు చెక్ చేశారా మా శశిర్ అప్పుడు ఏం చెప్పినావు అని ఏం చెప్పలే ఏం చెప్పలే ఎందుకు ముక్కులో అలా పొడుస్తావు అని చెప్పలే ఏ, ఓ నీ అంగన్వాడికి వెళ్తూ ఉంటావు నువ్వు చిన్నప్పుడు ఆ, వెళ్ళావా వెళ్ళినా గుడ్లు పాలు అవన్నీ తీసుకున్నావా ఉమ్. తీసుకున్నావా నీ బొందరా నీ బొంద. గుడ్లు పాలు 2 తీసుకున్నావా పాలు తీసుకోలేదని గుడ్లు అయితే తీసుకున్నా మరి పాలు ఎందుకు తీసుకున్నానని చెప్పు నేను చెప్పలే ఇక ఓకే ఓటేసావా ఓటు నాకు ఇంక ఓటకు రాలే పెద్దోడు కదా 10 years వచ్చినాయి ఇంకా ఓటకు రాలే పెళ్లి కావద్దు నాకు ఇంకా ఓ పెళ్ళయ్యాక వస్తుందా ఓటకు ఆ, ఓ పెళ్ళి అయితే వస్తుందా అందరికి పెళ్ళైన వాళ్ళకి వచ్చిందా అంటే ఏ ఇయర్లో పెళ్ళి అవ్వాలి ఏ సంవత్సరంలో 19 19కి పెళ్లి చేసుకుంటావు ఉమ్. అవునా తర్వాత ఓటు ఎప్పుడు వేస్తావు 20 years కా 20 years 20 yearsకి 21కి ఇస్తా నేను 21కి వేస్తావా ఎందుకని నా ఇష్టం ఫస్ట్ ఇస్తే మళ్ళీ ఓట్లు అయిపోతే ఎట్లా ఇక అప్పుడు ఏది గెలిచిందంటే దానికి ఇస్తా ఆడ వరకు లాస్ట్ ఓ ఎవరు గెలిచారని తెలిస్తే అప్పుడు వేస్తావు వెళ్ళి గెలిచేసాక వెళ్ళేస్తావు ఓ సూపర్ మాకు గెలవక ముందే వేయించుకుంటున్నారు మాకు వేరే ప్లేసా అది వేరేదా అలాగ తెలియదు అలా కొద్దిగా తెలియదు తెలియదు ఎప్పుడు చెప్దాం మన ఇద్దరం వెళ్ళి ఏ అదుతి వద్దుతి అది ఇష్టం ఉన్నట్టు చేసుకొని ఒటిగానే వదిలేద్దాం అట్లాగా ఓకే ఏంటి మీ మామయ్య నాకు చెప్పాడు phone లో నీకు లవ్ ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు రాకండి అన్నాడు ఏ కాలే సక్సెస్ అయిందా చక్కగా కాలే నేను లైఫ్ నేను లైఫ్ నాకు కావాలండి లవ్ ఫెయిల్యూరా లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్ నాకు లైఫ్ ఏదో లైఫ్ బాయ్ అంటున్నావు ఏంటిది మళ్ళీ చెప్పు లవ్ ఫెయిల్యూర్ ఆ కాదు నేను లవ్ ఫెయిల్యూర్ కాదు నేను మీ మామయ్య నేను పక్కన నుంచి డైలాగులు అందియొద్దని చెప్పు ఫస్ట్ నేనే చెప్తున్నా నువ్వు చెప్తున్నావా మధ్యలో డైలాగులు అందియొద్దని మీ మామయ్యని చెప్పండి ఏం కాదు ఓకే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పానే విన్నానే ఏది ఎవరితో ఓడుతుంది కాదు
అర్రే చెప్పు, పర్లేదు, మనం ఎవరు ఏం చెప్పంలే. కల్కి మూవీలో చేసావు. ఎవరా నిన్ను లవ్ ఫెయిల్యూర్? ఎవరు ఎవరు అమ్మాయి పేరేంటి? అసలు అమ్మాయేనా? కాదు మరి కాదు, ఎవ్వరు కాదా? అసలు లవ్ అంటే ఇష్టం లేదా నీకు? ఎప్పుడు చేస్తావు లవ్? పెద్ద చేస్తావా? ఎలా ఉండాలి అమ్మాయి? ఎలా ఉండాలి? ఎట్లనే వేసుకుంటా. ఎట్లా ఉన్నా చేసుకుంటావా? ఎందుకని? కరవున వేసుకుంటే తెలవున వేసుకుంటా. అలా కాదు, ఇలా ఉండాలి అనుకుంటారు కదా, అలాగా ఏమన్నా ఉన్నాయా నీకు? సినిమాలో చూసినప్పుడు మంచి హీరోయిన్ లెక్క. నాకు 2 పిల్లలు ఉండరు, 2 సుళ్ళు ఉంటాయి. రెండు సుళ్ళు ఉన్నాయని 2 పిల్లలా? మీ ఇంట్లో ఒప్పుకుంటారా మరి? ఏవో ఒప్పుకోరు మా ఇంట్లో. ఒప్పుకోరా? ఏం చేస్తావు మరి? ఇంట్లో చెప్పవా? ఇంట్లో చెప్పకుండా చేసుకుంటావా? ఇంట్లో చెప్పకుండా. మరి 2 పిల్లలని చెప్పి 2 ఫిక్స్ చేసి ఉంచుకున్నావా? కావు, ఒకవేళ 2 పిల్లలని చెప్తే ఒకరు తలకి వచ్చుతారు, ఒకరు కాళ్ళు వచ్చు. అబ్బో, ఒకళ్ళకి తలకి ఎత్తుతారా, వాళ్ళు కాళ్ళు ఎత్తుతారా? మరి చేతులకి ఎవరు వద్దా? చేతులు మా అమ్మాయి, నేనే ఎత్తుకుంటా. ఎత్తుకుంటావా? ఇది ఎవరు చెప్పారు నీకు? 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు కాళ్ళు ఎత్తుతారు, ఒకళ్ళు చేలు. ఎవరినైనా చూసావు? మీ మామయ్యని చూసావు అలాగా? మరి ఎలాగా తెలిసింది నీకు? నేనే తెలుసుకున్నా. నువ్వే తెలుసుకున్నావా? ఎలాగా? ఎవరినైనా చూస్తే గానీ సినిమా సంథింగ్ అలా తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు నాకు రసూల్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే నేను రసూల్ని చూసి నేర్చుకుంటా, అవునా? అలాగే నీకు ఎవరిని చూసి నేర్చుకున్నావు? 2 పిల్లలు ఉంటే కాళ్ళు ఎత్తుతారు తల ఎత్తుతారు అని నేను యూట్యూబ్లో చూసినావా? ఎట్లాగా 2 సుళ్ళు ఉంటే వాడు హ్యాపీ ఎండ్ విత్ 2 వైఫ్స్ అనుకుంటావా? అవునా? యూట్యూబ్ లో ఎక్కేవి ఏమేమి చూస్తుంటావు? షార్ట్స్ చూస్తావా? ఏ షార్ట్స్ అంటే బాగా ఇష్టం? బిర్యానీ అవి ఎత్తారు, ఆ షార్ట్స్ ఇష్టం. నీకు బిర్యానీ అంటే రోజు తిన్నాను చెప్పావుగా. తినాక చూస్తా అంతే. తినవు కానీ చూస్తావు అంతే. బిర్యానీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినా సరే తినవు, చూస్తావు అంతే. చూస్తా అంతే, తినవు. ఇప్పుడు తింటా. ఇప్పుడు వీడియో తింటా. వీడియో అయిపోయి తింటావా? తినకపోతే అయితే తింటా, లేకపోతే లేదు. ఓకే, నీ డ్రీమ్ ఏంటి? పెద్దవాళ్ళ హీరో. ఫస్ట్ ఏమన్నావు? హీరో. ఫస్ట్ డాక్టర్ అన్నావు కదా. హీరోని. యాక్టరా? హీరో అవుతావా? సో ఏ సినిమా నీకు? ఎలాంటి కథలు అంటే ఇష్టం? సినిమాలు ఇష్టం. కథలు స్టోరీస్ ఎలా తీయాలి? యాక్షనా లేకపోతే అన్ని ఇష్టమేనా? సో నీకు ఒక మూవీ చూస్తే ఆ మూవీ నేను తీస్తే బాగుంటది అని అనిపించిందా ఎప్పుడైనా? లేకపోతే ఫ్యూచర్ లో పెద్ద అయ్యాక నేను ఆ మూవీ తీస్తానని అనుకున్నావు ఎప్పుడైనా? అనుకోరే. అంటే వాళ్ళ మూవీ మనం ఎందుకు కప్పి కొడతాం, ఆలోచించాలి. చూసినావా? ఆ మాత్రం ఆలోచన లేకపోయింది నాకు. ఎట్లా ఆలోచనలు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయదు, ఆలోచించాలా? రోజంతా ఎంతసేపు ఆలోచించాలి? నీకు ఎంతసేపు అది కత్త అంతసేపు ఆలోచించు. నువ్వు ఎంతసేపు ఆలోచిస్తావు? నాది 1 నిమిషం అన్న కాదు. 1 నిమిషం అన్న కాదు. 1 నిమిషం చాలా? ఓకే. నాకు ఎంత ఆలోచించినా సరే 6th టేబుల్ నువ్వు చెప్పావు కదా, అది గుర్తు రావట్లా. ఏం చేయాలి? చదువుకోవాలా? ఎక్కల బుక్ ఉంటుందా? ఎక్కల బుక్ ఎక్కడ కొనుక్కోవాలి? దుకాణంలో కొనుక్కోవాలా? వెళ్ళి ఏం అడగాలి? టేబుల్ బుక్. నువ్వు చెప్పిన లెక్కలు అక్కడ వేరేలా ఉంటున్నాయి కదా. అన్ని ఉంటాయి, ఒకటి టేబుల్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నువ్వు 6th టేబుల్ చెప్పావు కదా, 6th టేబుల్ నువ్వు చెప్పావు కదా, దాంట్లో తప్పులు ఉంటున్నాయి. నువ్వు చెప్పిన ఉన్నట్లు ఉండట్లా. రాసుకో. నేను రాసుకున్నా, పెన్నుతో రాసుకున్నా పక్కన. నువ్వు చెప్తావా? నాకు రోజు ట్యూషన్ నేర్పిస్తావు? మరి నేర్పిస్తా. నాకు ఇప్పుడు ఏదైనా నేర్పించు. మరి నేను నీకు ఫీజు ఇవ్వాలి కదా రోజు. మరి నువ్వు నాకు ఏదైనా ఇప్పుడు నేర్పించావు అనుకో, నాకు నచ్చింది అనుకో, అప్పుడు నేను నిన్ను టీచర్ రాయడం కాదు, ఇప్పుడు మన దగ్గర లేదు కదా, చెప్పడం. ఏదైనా నేర్పించు, మంచి పద్యం గాని. పద్యం చెప్పు. నువ్వు నాకు ఏబిసిడి అంటే నార్మల్ గా వస్తాయి, నువ్వు మధ్యలో ఓ మిస్ చేసి. అందుకే చెప్తాను, నర్సరీలో ఫస్ట్ ఏబిసిడి నేర్పియాలి. నేను నర్సా? అందుకే నేను నర్సా? ఏబిసిడి నేర్పిద్దాం, వాళ్ళు ట్యూషన్ నేర్పియాలా? నువ్వు నేను నర్సా? సార్ చెప్పింది చేయాలి. అయ్యో రే, ముందు చెప్పు. నర్సా నేను? సార్ నేను నర్సునా? నర్సరీయా? ఓకే, నర్సరీ. వెళ్ళి మళ్ళీ బ్యాండేజ్ తీసుకొచ్చి కొట్టమంటావేమో భయం వేసింది. నేను నర్సరీయా? ఓకే, నువ్వే క్లాస్?
నేను యూకేజీ. నువ్వు యూకేజీయా? యూకేజీ చదువుతున్న వాళ్ళు నర్సరీ వాళ్ళకి లెక్కలు చెప్తావా? ఓకే. నేను ఇప్పుడు నీకు నాకు ఏదైనా నేర్పించు, పద్యం నేర్పించు. తెలుగు బాగా ఇష్టం వచ్చు కదా నీకు, తెలుగు పద్యం ఏదైనా చెప్పు. తెలుగు పద్యం శ్లోకాలు చెప్పన్నా? చెప్పు. అది రసూల్ అంటే ఇప్పుడు అందరికి తెలిసిపోవాలి. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. ఇంతే. అంటే ఆ శ్లోకం పద్యం తెలుసు కదా, స్కూల్లో పద్యాలు చెప్తారు. వేమన శతకం తెలుసా నీకు? వేమన శతకం తెలుసు. ఎవరైనా పేరు ఉండే మర్చిపోయినా తెలియదు నాకు, మర్చిపోయినా కొంచెం. వేమన శతకం రాసింది ఎవరు? సార్. సారా? ఏ సారు? మీ తెలుగు సారా? ఏ సార్ రాయలేదు, నేనే రాసిన. నువ్వే రాసినావా? వేమన శతకం నువ్వే రాసినావా? ఎన్ని శతకాలు ఉంటాయి? ఎన్ని రాస్తాను ఉంటాయి. ఎన్ని రాసినావు? పోనీ ఎన్ని రాసినావు? ఎన్ని రాస్తే అని ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? ఎన్ని రాసావు? 5 రాసిన. 5 రాసావా? ఓకే. వేమన అంటే ఏంటి? పద్యం. శతకం అంటే పద్యమే. మరి 2 పద్యాలు అయినప్పుడు 2 పేర్లు ఎందుకు పెట్టావు? నువ్వే రాసావు కదా, ఆ పేర్లు ఎందుకు పెట్టావు? ఆలోచించి పెట్టినా. ఆలోచించి. వేమన పద్యాలు, వేమన పద్యాలు అంతే. ఏముంది? ఎవరు చెప్పారు వేమన్నారు రాయమని? నువ్వు రసూల్ కదా, రసూల్ పద్యాలు రాసుకోవచ్చు కదా. ఏమో అట్లా పేరు వచ్చింది రాష్ట్ర కంది. ఎక్కడన్నా విన్నావా వేమన అని? విన్నా. ఎవరు చెప్పారు? నేనే విన్నా, నువ్వు చెప్పలేను. బుక్లో రావా, అందుకే విన్నా. బుక్లో విన్నావు కదా. బుక్లో ఏ బుక్లో వచ్చింది? తెలుగు టెక్స్ట్ బుక్లో. తెలుగు ఎన్నో పేజీలో? ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీలోనే వచ్చిందా? ఫస్ట్ పేజీలో నీ పేరు రాసుకుంటారు కదా, ఆ ప్లేస్లోనా? అది అయిపోయినాక జనగణ మన అత్త చూడు, పక్కపోండి. ఓకే, ఒకసారి జనగణ మనం పాడదామా? పాడు. జనగణ మన అధినాయక జయ భారత భాగ్యమి తాత పంజాబ్ సుజరాట మరాఠ వ్రత మంజ జయ జయ గింతే. అదేంటిది? మన నేషనల్ యాంథమ్ అంటే జాతీయ గీతం ఏంటో తెలుసా నీకు? జాతీయ గీతం అంటే ఏంటి తెలుసా? తెలియదు. ఆవిడెవరు? జాతీయ గీతం అనే ఒక అమ్మాయి ఉంటది కదా, జనగణమా. అది మరి తెలుసుగా నీకు? కాదన్ను అట్లా నీకు తెలుసుకోలే అట్లా అన్నా. చెక్ చేసావా? ఓకే. జనగణమనం పాడుతున్నప్పుడు మీ తాత అని ఎందుకన్నా? అక్కడ తాత రాదు, అందుకే అన్నా. తాత అని వచ్చింది దాంట్లో. మరి ఎవరు నేర్పించారు జనగణమన? తెలుగు టెక్స్ట్ బుక్ లో నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? ఓకే. మా తాత ఉన్నాడు దాంట్లో? మా తాత ఉన్నాడు. మీ తాత ఉన్నాడు? తాత లేడు, గాంధీ తాత ఉన్నాడు. గాంధీ తాత ఉన్నారా? ఓకే ఓకే. ఎవరు జనగణమన నీకు నువ్వే నేర్చుకున్నావు కదా, రోజు ఇదే పాట పాడతావా? నాకు ఏ పాట పాడబుద్ది అయితే పాడతా. ఎందుకు పాడ? ఎందుకు? స్కూల్లో పాడతా. స్కూల్లో పాడతావు కదా. ఇలా తప్పులు పాడుతున్నప్పుడు అంటే వాళ్ళు తప్పులు పాడుతూ ఉంటారు, నువ్వు కరెక్ట్ గా పాడావు కదా, వాళ్ళు తప్పులు పాడుతున్నప్పుడు నువ్వు చెప్పవా, అరే అక్కడ విధాత కాదురా మా తాత అని? గట్లే చెప్పని, వాళ్ళే చెప్పని. వాళ్ళే చెప్పుకున్నాయా? మనకు వచ్చినప్పుడు మనం చెప్పాలి. ఓకే. జాతీయ గీతం ఎవరు రాశారు? నేనే. నువ్వే రాసినావా? ఎప్పుడు? 2024. 2024? ఇదే సంవత్సరం? ఇది 2024. ఇప్పుడే రాసావు? ఈ సంవత్సరమే రాసావా? నువ్వు 3 రోజులు అయితే నువ్వు రాసి. 3 రోజులు అవుతుందా? నా చిన్నప్పుడు నేను చదివాను కదా, మరి అది ఎప్పుడు అప్పుడు ఎవరు రాశారు? నువ్వు నా చిన్నప్పుడే పుట్టావా? పుట్టావా? ఎప్పుడు పుట్టావు నువ్వు? December 4th. December 4th. సంవత్సరం? 2024. 2024 పుట్టావా? నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పటికి? 10. 2024లో పుట్టావు, 2024లో అది రాసావు, 2024 ఈ సంవత్సరం. ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు అయిపోతాయా? అయిపోతాయా? అయిపోతాయి. 2024 నుంచి 2024కి ఎన్ని సంవత్సరాలు లెక్కి? ముసలు అవుతారు. ముసలు 2024 ఉంది, 2024కి ఎన్ని సంవత్సరాలు ఒకసారి లెక్కి? లెక్కి ఇలా లెక్కి. ఇదిగో
2020 ముసలో ఉంటారు ఇప్పుడు కాళ్ళు లేవై ఆ సంవత్సరం అది. ఆ సంవత్సరమా? మనకు లెగుస్తున్నాయా మరి నీకు? కాళ్ళు లెగుస్తున్నాయా? ఎత్తే మనం స్ట్రాంగ్ బాడీ మనది. మరి 2024 సంవత్సరమే కదా ఇది. మరి మనం ముసలోళ్ళం అయిపోవాలి కదా. నేను నడుచుకోలే ఇంకా ముసలోని. ముసలోడి కాలే ఇంకా నేను. మరి నీ వయసు ఎంత? 10 years. 10 years. 2024లో పుట్టావు. 2024 ఇది సంవత్సరం. 2024 నుంచి 2024 ఎన్ని సంవత్సరాలు? ముసలోళ్ళు అవుతారా అండి? అరే నువ్వు ఏ క్లాసు? 4th. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్కి ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 3rd క్లాస్ 2 క్లాస్ 3rd నుంచి వెళ్ళి 3rd క్లాస్ ఉందనుకో, 3rd నుంచి 4th రాకుంటాయి. 10th రాకుంటాయి. 10th దాని తర్వాత డిగ్రీ పీజీ అన్ని ఉంటాయి. ఓకే. 2023 సంవత్సరం ఉంది. నేను 2024 సంవత్సరంలోకి వెళ్ళాలి. 2023 నుంచి 2024 వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఇటు జరగాలి. అటు చూపించినప్పుడు చెప్పడం కాదు. 2024లో పుట్టాను నేను. 2024లోనే ఇప్పుడు ఉన్నాను. నాకు ఎన్ని ఇయర్స్? నీకా? నీకు 20 దాటాయి. 20 దాటాయా? నీకెన్ని? దాడతాయి 20 దాడతాయి. 30 అయితే దాటాయి. అబ్బో. నీకెన్ని ఇయర్స్? నాకు 10. నువ్వు 24లో పుట్టావా? నేను 2024లో పుట్టా. నువ్వు ఇప్పుడు 2024గా? ఇప్పుడు మన ఇద్దరికి ఒకే వయసు ఉండాలి కదా. నాకు 10 పడ్డలు ఎన్ని పడ్డలు నాకు తెలుసా? ఎన్ని పడ్డు ఉంటాయి? లెక్క పెట్టు. 2024 10 నుంచి పడ్డలు. నీ 10 పడిపోయినాయి. నా ఇంకా 10 పడలా. ఓకేనా? 2024 సంవత్సరం నుంచి 2024కి ఎన్ని ఇయర్స్? 1 year. 1 year. అమ్మా అబ్బా సరిపెట్టేసినావు. 2023 నుంచి 2024కి 1 year. 1 year. దానికి దీనికి రెండిట్లకి 1 yearేనా? కాదు, దీనికి ఒక 30 రోజులు, దీనికి ఒక 30 రోజులు. 1 year అంటే ఏముంది అంతే. ఓకే. సంవత్సరానికి ఎన్ని రోజులు? ఒక్క సంవత్సరానికా 100 రోజులు ఉంటుంది. 100 రోజులు ఉంటాయి. దీనికి 30 ఇచ్చిన మార్కులు, దీనికి 30 ఇచ్చిన. దీనికి 30 దీనికి 30 ఇచ్చావా? 30. ఓకే. ఇప్పుడు 30 అన్నావు కదా, నా దగ్గర మొక్కలేదు కదా, ఏం మొక్క వేయాలనుకున్నా. ఓకే. 100 రోజులు ఉంటాయి సంవత్సరానికి. 100 రోజులు. దానికి 30 ఇచ్చావు, దీనికి 30 ఇచ్చావు. ఇంకా 30 ఉంటాయి. ఇంకా 30 ఉంటాయా? ఇంకా 30 నేనే తీసుకున్నా. నువ్వే తీసుకున్నావా? 30. ఇంకా 30 మా తాతకి ఇచ్చాను. మీ తాతకి ఇచ్చావు? ఏ తాత? జనగణ మండలిలో ఉన్నారు కదా ఆ తాతకి ఇచ్చావా? సోపతి కాబట్టి అడిగితే ఇచ్చిన. అయ్యో, నీ ఫ్రెండ్ కాబట్టి ఇచ్చినావు. సోపతి అనేది ఫ్రెండ్ కదా. ఈ సోపతి అనే ఫ్రెండ్ ఎక్కువ యూజ్ చేస్తారు, సోపతి అనేది యూజ్ చేస్తావా? ఫ్రెండ్ అంటే ఊకే ఫ్రెండ్ అని వెళ్తావు. అదే దారాను. అవును అంతే అంటారు. ఈడు నా సోపతి రా అంటావా, ఈడు నా ఫ్రెండ్ రా అంటావా? ఏమని సోపతి అంట. సోపతి అంటావు. ఓకే. సంవత్సరానికి 100 రోజులు బుల్లి అబ్బాయి. ఒక 30 రోజులు ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావు. 30 రోజులు నువ్వు తీసుకున్నావు. ఇంకెన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు. లెక్క పెట్టు. 3 30లు. 3 30లు ఎంత? 3 30లు 100. అదే 90 గంటగా 100 అన్నా. ఇంకా 10 మా ఫ్రెండ్ మీ మావిని ముందు ఇక్కడ చెప్పొద్దు. ఇంకా 10 మా ఫ్రెండ్ గారికి ఇచ్చాను, అందుకే 90 వచ్చింది. అవునా? మీ ఫ్రెండ్ గారికి ఇచ్చిన ఎవరికి చెప్పవా? మీ ఫ్రెండ్కి ఇచ్చావు కాబట్టి ఎవరికి చెప్పవు కదా. ఓకే. నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? నెలకి 30 రోజులు. నెలకు 30 రోజులు ఉండే. నా దృష్టిలో అది, నీ దృష్టిలో నా దిష్ట ఏంటో దిష్ట అన్నావు? దృష్టి అంటే ఓహో దృష్టా. ఓకే ఓకే. నీ దృష్టిలో నెలకి 30 రోజులు. ఎన్ని నెలలు ఉంటాయి సంవత్సరానికి? సంవత్సరానికా 30 రోజులు. నెల 30 రోజులు. ఇంకొక నెల 30 రోజులు. 60 రోజులు. 90. ఇంకొక 30 ఆడితే 90. ఇంకో 10 ఆడితే 100. ఇంకో 10 యాడ్ చేస్తే
ఇంకొక 100 ఆడి చేస్తే 200. ఓకే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఆ. రసూల్ వాళ్ళ అమ్మకి ఆ, వాళ్ళ అమ్మకి ఆ, 7 కొడుకులు. ఆ, కథ ఇది ఒక పొడుపు కథ అనమాట. ఆ. ఓకేనా? ఆ. రసూల్ వాళ్ళ మమ్మీకి ఎంతమంది కొడుకులు? 7. 7 కొడుకులు. ఫస్ట్ కొడుకు పేరు 1, ఉమ్. సెకండ్ కొడుకు పేరు 2, 2, థర్డ్ కొడుకు పేరు 3. 7th కొడుకు పేరు రసూల్. నేను చెప్పనివ్వ. ఏమో 4th కొడుకు పేరు ఇది కంటే 7th కొడుకు పేరు రసూల్. ఎందుకు ఇవన్నీ? 7th కొడుకు పేరు రసూలా? నీకెలా తెలుసా? ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలా? చేస్తావా ఇలాంటివన్నీ? చేస్తావు, బాగానే చేస్తావా? ఓకే, ఒకటి నా కోసం ఏదైనా తెలుగు పద్యం చెప్పు. తెలుగు పద్యం. ఫస్ట్ చదువుకోరు ప్రిపేర్గా. నేను ప్రిపేర్ అవనా? ఏం ప్రిపేర్ అవను? నేను ఒక పద్యం తెలుగు నేర్చుకున్నా. కదా. తెలుగు పద్యం ఒకటి నేర్చుకున్నా. అది నీకు అప్పు చెప్పనా సార్? చెప్పు. నువ్వు మళ్ళీ నాకు అది తిరిగి చెప్పాలి. చెప్పాలి. అటజని గాంచి భూమి సురుడు అంబర్ చుంబరి శిరస్సరి పటల ముహుర్ ముహుర్ లోడ మృదంగ పరిపుల్ల కలాప కలాపి జాలమున్. మూన్ కాదు, చంద్రుడు కాదు సార్. మీరు నాకు నేర్పించింది నేను నీకు చెప్పాను కదా. నేను కూడా చెప్పాను. చెప్పు. కదా అయిపోయింది. మరి నాకెందుకు ఎంత కష్టంగా నేర్పించావు సార్? నేను కూడా మూన్ అనేస్తాను కదా. మీకు ఫస్ట్ మంచిగా నేర్పించాలి. నేర్తే చెప్పిన చదువుకున్నది మీరుగా. ఓకే అందుకే. ఓకే, వీటిని ఫింగర్స్ అంటారు కదా. ఎన్ని ఫింగర్స్ ఇవి? అవి 5. 2 హ్యాండ్స్ కి ఎన్ని ఉంటాయి? 2 హ్యాండ్స్ కా గివా 6. 6 10. గట్లా కాదు, గిల్ల లెక్క పెడుతున్నావు. గిల్లా కాదు, ఫింగర్స్ అంటే ఏవి? ఫింగర్స్ ఏవి? నీ ఫింగర్స్ ఏవి? 10 ఇవి. ఇప్పుడు నువ్వు గివి పెట్టినావు, ఇవి 5గా. 2 హ్యాండ్స్ కి అయ్యో ఇవి 2 పెట్టినావు, ఇవి 2 ఏముంది? 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా. 2 హ్యాండ్స్ కి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఉంటాయి. 2 హ్యాండ్స్ కి 2 ఫింగర్స్ ఉంటాయి. 10 ఉంటాయి. ఇప్పుడు ఇది అన్నావు 2 10 ఉన్నాయా? 10 ఉంటాయి కదా. నా 2 లెగ్స్ కి ఎన్ని ఉంటాయి? 10. ఓకే, మొత్తం అన్ని కలిపితే ఎంత లెగ్స్? 20. దాంట్లో దీన్ని ఏమంటారు? ఏ ఫింగర్ అంటారు దీన్ని? ఫస్ట్ ఫింగర్. దీన్ని పెద్ద నేలు. దీన్ని అది చిన్నేలు. ఇది చిన్నేలే. చిన్నేలు. ఇది తంసవేలు. తంసవేలు. చిన్నది. ఓకే, ఇది తంసవేలు. కొడేలు. కుడేలు. పెద్దేలు. చిన్నేలు. అంతే 5. ఇది 5. 5 ఏలా? 5. నువ్వు చెప్పాలగా ఏ ఏళ్ళని ఏమంటారు అనేది ఒకసారి చెప్పు. ఇది ఏలు. ఇది 2 ఏలు, 3 ఏలు, 5 ఏలు. కాదు రసూల్, ఇదే దీని పేరు ఎలా చెప్పు, మనకి ఆడియన్స్ కొంతమందికి తెలియదు కదా. బొట్టనేలు. ఇది చూపించు. చుమ్మేలు. ఇది బొట్టనేలు. ఇది బొట్టనేలే. ఇది చిటికనేలు. ఇది సుస్సు ఏలా? కాదు చిన్నేలు. ఇది ఇది ఫస్ట్, ఇది సెకండ్. రసూలు పైకి ఇలా పెట్టు చూపి, అప్పుడు చెప్పు. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. పేర్లు వాటి పేర్లు చెప్పు నాకు. బొట్టనేలు, చూపేరు. ఇటు తిరగాలి. ఎగ్జామ్ లో ఎలాగే సాధించావు 70. పెద్దేలు. పెద్దనేలు. ఇటండి, ఇటు కూర్చో. నువ్వు ఇటు వచ్చి కూర్చోండి. చిటికనేలా? ఓకే, మొత్తం అన్ని ఒక్కసారి చెప్తావా అని మా ఊళ్ళో ఎవరికి తెలియట్లా. ఒక్కసారి చెప్పు, ఎవరి సహాయం తీసుకోకు. 1 ఏలు, 2 ఏలు, 3 ఏలు, 4 ఏలు, 5 ఏలు, 6, 7, 8, 9, 10. తెలుసా మీకు? చెప్పిన. ఓకే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? దీన్ని మన ఓటాకు ఉంటుంది చూడు, ఓటేని ఏళ్ళు లేకపోతే ఇప్పుడు మనం ఎట్లా తింటాం, ఎట్లా పని చేస్తాం?
అదే కదా చేతులు లేకపోతే ఎట్లా పని చేస్తాం ఆ, అది అందుకనా సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? దాన్ని చేతులు అన్ని తినడానికి యూజ్ చేస్తారు. చేతులన్నీ తినడానికే. లెఫ్ట్ హ్యాండ్ కూడా. లెఫ్ట్ హ్యాండ్ ఏం చేయరు. లెఫ్ట్ హ్యాండ్ తినం కదా. ఆ. నువ్వు చేత్తో తినడం ఇష్టమా, స్పూన్తో తినడం ఇష్టమా? నాకు చేతి పట్టి కూడా ఇష్టం. చేతి పట్టి తినడం. స్పూన్తో ఎవరైనా తింటే నీకేమనిపిస్తుంది? బాగా ఉబ్బుతుంది అనిపిస్తుంది. బాగా ఊపుతుంది. ఎలా అనిపిస్తుందా? నువ్వు ఎక్కువ గర్ల్స్ని తిడతావా మీ స్కూల్లో? మా స్కూల్లో మా గర్ల్స్ గురించి మాకు సంబంధం లేదు. బాయ్స్ గురించి తెలుసు. ఎందుకు గర్ల్స్ పట్టించుకోవా? ఎందుకని? ఏమైనా బుక్ ఇవ్వండి ఇస్తారు అంతే. మంచిగా ఆడుకుంటారా గర్ల్స్ తో? మేము ఆడుకోం కానీ బాయ్స్ తో ఆడుకుంటాం. బాయ్స్ తో ఆడుకుంటారు. ఎలాంటి గేమ్స్ ఆడతావు? మా స్కూల్లో ఇవారు గేమ్స్ ఉండే, ఇప్పుడు మొత్తం ప్లే స్కూల్ లెక్క ఎత్తారు. ఇప్పుడు నేను నర్సరీ కదా, నువ్వు యూకేజీ కదా, అవునా కదా? నిజమేనా? నువ్వు నా సారు కదా, నువ్వు యూకేజీ చదువుతున్నావు కాబట్టి నర్సరీ అమ్మాయిలకి ట్యూషన్ చెప్తున్నావు. సో సార్ నాకు కొన్ని చెప్తాను, అవి ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పాలి, ఓకేనా? దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? హెడ్. హెడ్డా? హెయిర్ని దీన్ని ఏమంటారు? హెయిర్. దీన్ని ఇయర్, నోస్, ఐబ్రోస్. ఐబ్రోస్ ఇదేముంటది? వీటి పేరు ఐస్. ఇట్లా చెప్పు. ఇది ఐబ్రోస్, ఐస్. ఎలా కనిపిస్తున్నాయి? ఇవేంటివి బ్లాక్ గా ఉన్నాయి? ఐబ్రోస్. అవి ఐబ్రోసేనా? రెప్పలు. రెప్పలు. రెప్పల ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఐబ్రోస్. ఓకే. ఇట్లని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐబ్రోస్. ఇట్లని చిక్స్. ఈ ముక్క అయిపోయింది కదా. ఈ టీత్. టీత్ ఎన్ని ఉంటాయి మనకి? 20. 20 ఉంటాయా? మీద 10 కింద 10. మీద 10 కింద 10. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే రసూల్. ఓకే, మనకి బొక్కలు ఉంటాయి కదా లోపల, తెలుసుగా, బోన్స్ ఎన్ని ఉంటాయి? 1 బొక్క, 2 బొక్క, 3 బొక్క, 4 బొక్క, 5. 260. అది 206. అదేంటి 1 2 3 4 5 అని లెక్క పెట్టి లెక్క పెట్టుకోదా? 5 లెక్క పెట్టావు కదా. మళ్ళీ లోపల బౌన్స్ నాకు తెలుసు, బయట బౌన్స్ తెలియదు. ఒకసారి లెక్క పెట్టుకొని చెప్పు. 206 కాదు, రాంగ్ ఆన్సర్. మీ మామ కరెక్ట్. అది కాదు బాయ్, నాకు అంతే ఉంటాయి. ఓకే. హార్ట్ ఎక్కడ ఉంటది? ఇక్కడ. లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముంటది మరి? రైట్ సైడ్ గుండకాయ. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, రైట్ సైడ్ గుండెకాయ ఉంటుందా? ఓకే. మెదడు ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ దీని ఉంటుంది. ఎటువైపు ఉంటుంది? ఇటువైపు ఉంటుంది. నీకెలా తెలుసు? ఇటు దిక్కు మెత్త ఉంటే అటు దిక్కు ఉంటుంది. ఎటు దగ్గర? ఇటు దిక్కు మెత్త ఉంది, అందుకే ఇటు దిక్కు బ్రెయిన్ ఉంటుంది. నాకు 2 వైపులు గట్టిగా ఉంది ఏంటి? నీకు చిన్న మేర ఉంటాయి, పెద్ద మేర ఉంటుంది. నీకు బ్రెయిన్ లేదు, అందుకే. నాకు బ్రెయిన్ లేదా? అందుకే నేను నీ దగ్గర జాయిన్ అయ్యా. నాకు బ్రెయిన్ ఉంటే ఇంకొకరి దగ్గర జాయిన్ అవుతాను కదా. సో నాకు బ్రెయిన్ లేనట్టే కదా నీ దగ్గర జాయిన్ అయ్యానంటే. సో నాకు ఒక చిన్న పోయం, ఇంగ్లీష్ పోయం ఏదన్నా చెప్తావా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తెలుసా? రైమ్స్ రెడీ అని నర్సరమ్మాయి కాబట్టి రీడింగ్. రీడింగ్ రీడింగ్ నువ్వు చెప్పు, నేను రిపీట్ చేస్తాం. సార్ నువ్వు చెప్పండి సార్, మేము రిపీట్ చేస్తాం. పాట పాడు. నువ్వు పాడు. పాట నువ్వు పాడే, నేను పాడతాను తర్వాత. పాట అన్న, పాట అనాలు. నువ్వు పాట పాడు. పాట 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 గంతే. పాట పాడు. నిన్ను వాడు అన్న. నిన్ను పాడమన్నా. సరే. సైకిల్ ఎక్కి నువ్వు పాడు. నువ్వు పాడు. నేను పాడినా. నేను పాడినా. చిల్ బ్రో, మొత్తం స్టైలిష్ ఉండాలి. డైలాగ్. ఓహో, ఓకే. నన్ను బ్రో అంటున్నాడు ఏంటి అనుకున్నాను. డైలాగా చెప్పు, స్టైలిష్గా ఉండేది. చిల్ బ్రో, మొత్తం స్టైలిష్ ఉండాలి. ఓహో, అదే డైలాగా? బట్టలు చేంజ్ చేసుకోరు, ఆటోమేటిక్గా మీ స్టైల్ మారుతుంది.
ఎలాంటి బట్టలు వేసుకోవాలంటావు? కొత్త బట్టలు, మోడల్ బట్టలు. మాడోళ్ళ బట్టల మోడల్ మోడల్ మాడిపోయిన బట్టలు వేసుకోమంటున్నాడు ఏంటబ్బా అనుకున్నా నేను. మోడల్ అంటే ఎలాగా నాకు కొంచెం నేర్పించు. మోడల్ సూపర్ మోడల్ అంటే ఏంటి ఎలాగా? మంచి బట్టలు వేసుకోవాలి. నీకు మీమ్స్ బాగా చూస్తావా? మీమ్స్ చూస్తా. హే రామ్ జగద్గురు ఇలాంటివి వస్తాయి కదా. ఏ రామ్ అరే జగన్నాథ్ వస్తే గింతే. ఇంకా ఇంకా అలాంటివి ఏమొచ్చు? ఇంకా అంతే. గంతేనా? అరే సినిమాల డైలాగుల్లో కూడా ఉంటాయి కదా, అవన్నీ నేను చూడ. ఏం చూస్తావు మరి? యూట్యూబ్ చూస్తా. ఏం చూస్తా? యూట్యూబ్ చూస్తావు. యూట్యూబ్ లో వంటలు ఎక్కువ చూస్తావు. వంటలు ఒక రెసిపీ చెప్పు నీకు బాగా ఇష్టమైంది. దేని తర్వాత ఏం వేస్తారో అది. బిర్యానీ చూస్తావు కదా బాగా, బిర్యానీ ఎలా చేస్తారో నాకు చెప్పు. నాకు వంట రాదు. ఫస్ట్ బువ్వ వండుకోవాలి. బువ్వ వండుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు బియ్యం కడుక్కోవాలి, పరవేయాలి, ఉంచుకోవాలి. ఎసరు వచ్చినాక కొంచెం పోయి పారవేయాలి. అన్నా అయ్యా మళ్ళీ కొంచెం నీళ్ళు పరవేయాలి. మళ్ళా అది గంజాయి నింపుకోవాలి, పరవేలాడు. మళ్ళీ కొంచెం ఉంచాలి. ఇక మళ్ళా ఇట్లా కొంచెం వస్తుంది పరవేలాడు. కొంచెం ఉంచాలి. కొంచెం ఉంచినాక అన్నం ఉడుకుతుంది, పక్కకి పెట్టుకోవాలి. బాగా అన్నం వండుకోవాలి. అనుకున్నాక ఇక చికెన్ తీసుకోవాలి, కూర వండుకోవాలి. మనం కూర ఎట్లా అనుకుంటాం ఎలాగా? నాకు కూర కూడా రాదు. నేర్చుకోవాలి. అట్లా ఎట్లా అంటే చికెన్ తీసుకోవాలి, పెరుగు, పసుపు, అల్లం అన్నీ వేసుకోవాలి. మంచిగా పెరుగు పోసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కలుపుకోవాలి మొత్తం. ఏదో అన్న మ్యాగ్నెటా కలుపుకోవాలి. మ్యాగ్నెటా కలుపుకున్నాక మంచిగా కొంచెం ఉంచాలి. కొంచెం ఉంచినాక కొంచెం ఫ్రై చేయాలి, చికెన్ లెక్క చేయాలి. దాని మీద ఉల్లిగడ్డలు ఉంటాయి చూడు, బాగా మొడగొట్టాలి. దాని మీద వేసుకోవాలి, కూర వేయాలి, మంచిగా కలపాలి. మంచిగా కలుపుకున్నాక దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టినాక తీయాలి, మంచిగా అవుతుంది. అప్పుడు బరువు పెట్టిన తర్వాత తీయాలి. ఇదంతా ఓకే కానీ గ్యాస్ ఆన్ చేయలేదు మీరు. గ్యాస్ ఎందుకు వేస్ట్, అందుకే కట్టకపోయినా నేను. గ్యాస్ వేస్ట్ చేయదు, అందుకే కట్టెల కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మరి మాకు చెప్పలేదు కట్టెల పొయ్యి వెలిగించాలని. మళ్ళీ మీరు ముడితే సురుకు మళ్ళీ వస్తుందని మళ్ళీ ముట్టుకుంటే ఇట్లా కాదా, అందుకే చెప్పలే మేము. ఓకే, నువ్వు చెప్తే కట్టెల పొయ్యి చెప్తే నాకు కాలుతుందని చెప్పలా. ఓకే, నాకు కాలకూడదని నువ్వు చెప్పలేదు అనమాట, అంతనా? ఓకే, ఇక్కడ ఏంటి దెబ్బ తగిలింది నీకు? నాగా దెబ్బ తాగింది. ఏంటిది? ఏమైంది? చాకు కోసినావా? ఏ చెప్పానా లవ్ ఫెయిల్యూర్ అని? ఏ కాదు. ఎందుకు చెప్పు, ఎందుకు లవ్ ఫెయిల్యూర్ కాదు? ఎందుకు కోసుకున్నావు? నిమ్మకాయ షేర్పా చేద్దాం అనే లోపు ఈ గీడ పెట్టుకున్నా కడిగేసి అందులో సాకి ఇట్లా నిమ్మకాయ పోయి ఇట్లా. ఓ, ఇలా చెప్పమన్నాడా మీ మామయ్య? మా మామ కూడా మీ మామయ్య చెప్పాడు నాకు, మా ఓడికి లవ్ ఫెయిల్యూర్ అయ్యింది, నిమ్మకాయ వంక పెట్టుకొని చాకుతో కోసుకుంటున్నాడు అని చెప్తారా. జోకా? ఎవరు అమ్మాయి? ఎవరు? జోక్. ఇద్దరు వైఫ్లు కదా నీకు? పెళ్ళయ్యాక పెద్ద అయ్యాక 2 పెళ్ళిళ్ళు చేసుకుంటావు. ఒక అమ్మాయి నచ్చకపోతే ఏం చేస్తావు? అవ్వగారింటికి పోమంట. అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటావు. మళ్ళీ నేను వెళ్ళనంటే నేనే పోతాను. నువ్వే పోతావా? సో నీకు పెళ్ళైన తర్వాత ఒకరు తల వత్తాలి, ఒకరు కాళ్ళు వత్తాలి కదా. నీకే నిన్ను తిరిగి కొట్టి నిన్నే వస్తామంటే ఏం చేస్తావు? పెడదా ఏముంది, కొడతా. ఆడపిల్లల్ని కొట్టచ్చా? మరి ఒత్తు అన్నప్పుడు వస్తాయి, నన్ను కొడితే మరి పద్ధతి కాదు. మరి నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, అది పద్ధతా? 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా నువ్వు? ఒక ఆమెను అట్టు చేసుకుంటా, కౌంటర్ రియల్గా చేసుకుంటా. ఏముంది, ఒక ఆమెని ఒట్టిగా ఒక ఆమెని రియల్ గా చేసుకుంటావా? నువ్వు ఫుడ్ కూడా ఒట్టిగా కొంచెం రియల్ గా కొంచెం తింటావా? అవునా? తినాల్సిందే మరి, ఇద్దరిది బూ వండింది. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకని? అడిగని
అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నం వస్తుంది, అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైనా కట్నం వద్దు నువ్వు అంటూ, అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, లవ్ మ్యారేజ్ చాలా విన్నావా, చూసావా? లవ్ మ్యారేజ్ వాళ్ళు కట్నం తీసుకోకుండా ఉన్న వాళ్ళు. చూలే. మరి నీకెలా తెలుసు లవ్ మ్యారేజ్ లో కట్నం తీసుకోరని? కట్నం మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు అత్తగారు, ఇప్పుడు మన లవ్ ఫెయిల్ ఉంటుంది చూడు, దాన్ని ఒక్క పెట్టు పెడితే మామూలు లేపుకొని పోయినావు గిట్ట కొడతావా అంటు. అదే అత్తగారు బిడ్డ అయితే ఏం కాదు అంటది. అందుకే ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి? లవ్ చేయకుండా చేసుకునేది పెళ్ళి, సంబంధం చూసిన పెళ్ళి. లవ్ మ్యారేజ్ అంటే సంబంధం చూడకుండా పెళ్ళి. అసలు నాకు దీంతో సంబంధం లేదనుకుంటున్నావు కదా? నీకు తెలియదు. నాకు తెలియదు, నేను నర్సరీ కదా, నాకు ఎలా తెలుస్తుంది? నేర్పించు. ఇప్పుడు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి కానీ కట్నం ఇవ్వకూడదు అనుకుంటున్నా, ఎలా చేసుకోవాలంటావు? వేరే వాళ్ళని చేసుకుంటా. వేరే వాళ్ళని ఎలా చేసుకోవాలి? సంబంధం చూసి. వాళ్ళు కట్నం అడిగితే పోతా అనాలి కట్నం. పోతా అంటే పైసలు అడిగినావు, పైసలు ఇవ్వదా అట్లా. ఆయన కానీ మనం పైసలు కడతా, పెళ్లి కత్తరు బుక్కలు ఇటు రాలే, పైసలు ఇస్తారు, పైసలు ఇస్తే అయిపోయాయి కట్నం. ఫుడ్ మనకి పెళ్లి చేసుకునేటప్పుడు అందరూ వచ్చి చదివింపులు ఇస్తారు కదా, అవన్నీ డబ్బుల్ని పెళ్లి కొడుకు ఇస్తే అయిపోద్ది. పెళ్లి కొడుకు పెళ్లి పిల్లక నువ్వు అమ్మాయికి ఇస్తావా కట్నం? అడుగుతా. నీకు ఇప్పుడు నిన్ను ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటాకి నేను తిరిగి కట్నం ఇమ్మంటే ఇస్తావా? ఎంత ఇస్తావు? అంటే ఇప్పుడు సంబంధం చూసింది వాళ్ళ, నేను చూస్తే నేను అలా కట్నం ఇవ్వాలి, వాళ్ళు చూస్తే వాళ్ళు నాకు కట్నం ఇవ్వాలి అంతే. పెళ్ళిళ్ళకి వెళ్ళావా? ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళావా? పెళ్ళిళ్ళకి వెళ్ళావా? పిల్లలే కట్నం ఇస్తారు, పిల్లలు లేరు. పెళ్ళికి వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళినా. బాగా ఎంజాయ్ చేసినావా? డాన్స్ దావత్ అవన్నీ ఉంటాయి కదా, బాగా డీజేలు అవన్నీ డాన్స్లు వేసినావా? మనోళ్ళ పెళ్ళికి ఎత్తా, వేరే పెళ్ళికి అయితే నచ్చది. తినాలి, కట్నం రాపియాలి, నవ్వుతే ఫోటో తీరావాలి అంతే. అంతేనా? ఫోటోలు తీసుకొని వచ్చేస్తావు. ఓకే, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటావు కదా నువ్వు. ఒక అమ్మాయి పేరేంటి, ఇంకో అమ్మాయి పేరేంటి? తెలియదు, చెప్తారా నాకు ఏమన్నా? ఇప్పటి నుంచి పెళ్లి చేసుకుంటాను ఏమన్నా? 19 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటావు, 21 ఏళ్ళకి ఓటేస్తావు. 20 ఏళ్ళకు పెళ్లి చేసుకోవాలి. అవునా? ఇందాక 19 అన్నావు. సిచ్యువేషన్ బట్టి మారుతుంది పెళ్లి. సిచ్యువేషన్ బట్టి. 2 పెళ్ళిళ్ళు కదా, ఒకటి 19 ఒకటి 20. అవునా? ఇంకా ముసలి వేసుకుంటాను అయ్యాం, మనకు సాధకపోతే మంచిగా అన్ని ఎత్తాయి. ముసలి అయ్యాక పెళ్లి చేసుకుంటాను అంటావు. మంచిగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఎవరిని చేసుకుంటావు? ముసలమ్మల్ని చేసుకుంటావా? పడుసోళ్ళని చేసుకుంటా. నువ్వు ముసలుడు అయ్యండి మంచిగా అయ్యినా కాలు వస్తే బిడ్డ హాస్పిటల్కి తీసుకుపోవాలంటే తీసుకుపోతాయి. అప్పుడు బిడ్డలు ఉంటారు కదా, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం? పెళ్లి ఆడాలని చేసుకోవాలి. పెళ్లికి ఆడవాళ్ళని చేసుకుంటావా? మరి నువ్వు ముసలోడు అవుతావు, పడుచోళ్ళని చేసుకుంటావా? ఏం మామూలు చేసుకోవచ్చు కానీ, ఈ వయసే కదా, బామ్మల్ని చేసుకోవచ్చుగా ముసలి వాళ్ళని. బామ్మ ముడత పడైతే దానికి సదన కాదు, నాకు సదన కాదు, పైసలు ఎట్లా వస్తాయి? మంచిగా పడుసోని చేసుకుంటే పని చేస్తుంది. మరి ఎవరైనా వద్దంటే, నీకెంత వయసు వచ్చింది, పడుచు పిల్లని ఎందుకు చేసుకుంటున్నావు, వద్దు అని మీ ఎందుకు నా ఇష్టం ఉన్న పిల్లని నేను చేసుకుంటే నీకేం వస్తుందిరా అంటగా అంతే. ఏముంది? అయినా నువ్వు ముసలాడు కదా, వాళ్ళేమో గట్టిగా ఉంటారు, నీ మీదకి వచ్చారనుకో, ఊరుకో తాత అని. నీకేంద్రా, నా ఇష్టం ఉన్న నేను చేసుకుంటా అంట. కొట్టడానికి చేసుకుంటా నేను. అలా చేసుకుంటావా నువ్వు? అనుకుంటా ఆయన ఏమైనా చేసుకుంటావా అని. అదే నా పిల్లని నేను చేసుకుంటే నీ పిల్లని చేసుకున్నట్టు పడుతుంది. ఇప్పుడు నీకు ఎవరైనా వచ్చి లవ్ ప్రపోజల్ చేశారనుకో, ఐ లవ్ యూ రసూల్ అని, ఏం చెప్తావు నువ్వు పెద్దయ్యాకే? మీ అవ్వ దగ్గర అంట. మీ అమ్మ దగ్గర దాన్ని ఒక్క పెట్టు పెడితే, మా నీకు ఇట్ట చేసినవు, నువ్వు ఎందుకు ప్రపోజ్ చేసినవి అంటారు. అందుకే
నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాలి, ఆ? ఫస్ట్ చెప్పాలి ఏమని ఐ లవ్ అని. ఆ. చెప్పినాక దళాలు తీసుకొని కూర్చొని మాట్లాడాలి. అబ్బా. ఈజీగా కూర్చోబెట్టి మాట్లాడతావు. నువ్వేం చెప్తావు ఫస్ట్ పిల్లానికి? ఏం చెప్తావు? నాకు 2 సుళ్ళు ఉన్నాయి, 2 అమ్మాయి నాకు ఒక పిల్లని సరిపోదు, 2 సరిపోదు అని నువ్వు నీ పిల్లానికి చెప్తావా? ఒప్పుకోకపోతే వాళ్ళే దొరుకుతారు, నాకు ఎంత దొరకరు. కరవా నాకేమన్నా? అబ్బా ఏంటి నీళ్ళు అంత స్పెషాలిటీ ఏంటి? తలిగే చూస్తారు, కాళ్ళు వచ్చుతారు మంచిగా. పొద్దున్న రాక కట్టని చేసి వస్తే అవ్వా కాళ్ళు వస్తున్నాయి అంటే వచ్చుతాం. కాదు రసూల్, నీకు అమ్మాయిలు కరువు అన్నావు కదా, నాకెందుకు ఎవరు అంటున్నావు కదా, నీళ్ళు అంత స్పెషాలిటీ ఏంటి? నీకే ఎందుకు వచ్చి అందరు వచ్చిస్తారు అమ్మాయిలు? నువ్వు అంత మనగాడువా? ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళందరూ ముసలి అయిపోతారు, ఒక్కనే పడుతుంది. నన్ను వేయకుంటే నన్ను వేసుకోకుంటే వాళ్ళు చేసుకుంటారు, అందరూ మా ఊరోళ్ళు అందరూ ముసలి అవుతారు, నీ ఒక్కనే పడుతుంది ఉంటా. అవునా? మరి ఎందుకని అలాగా? అట్లా అయితే ఇప్పుడు నీకు 10 సంవత్సరాలు కదా, నీతో పాటు చాలా మంది 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ముసలోళ్ళు ఎవరు కదా? కొందరు అవుతారు, కొందరు రాత బట్టి ఉంటాయి. అవునా? రాతను బట్టి ఉంటుందా, ఏజ్ని బట్టి కాదా? సో ఓకే, లాస్ట్గా వచ్చేద్దాం ఒకసారి, ఓకేనా? మ్యాథ్స్ అన్ని నేర్పించేసావు కదా నాకు. లాస్ట్గా నేను ఇంగ్లీష్లో కొన్ని అడుగుతాను, అవి తెలుగులో ఏమంటారో చెప్పాలి, ఓకేనా? ఓకే. ఆనియన్ని తెలుగులో ఏమంటారు? ఉల్లిగడ్డ. ఓకే. బాటిల్ గార్డ్. బాటిల్ గార్డ్. బాటిల్ గార్డ్. ఇంగ్లీష్ చెప్పదు నాకు, మంచి చెప్పు. ఓకే, నేను తెలుగులో అడగనా లేకపోతే నువ్వు ఇంగ్లీష్లో చెప్తావా? ఓకే. ఇది ఉన్నది కదా, పచ్చిమిర్చి. మిర్చి. మిర్చి. పచ్చిమిర్చి. టమాటాని ఇంగ్లీష్లో ఏమంటారు? టమాటో. తెలుగులో ఏమంటారు టమాటాని? టమాటాకాయ. టమాటాకాయ. పుచ్చకాయని? కరబూజ. అయ్యో కరబూజ. వాటర్ మిలన్. వాటర్ పిల్లనా? వాటర్ మిలన్. వాటర్ పిల్లనా? ఎక్కడ వాటర్ని? వాటర్ మిలన్. మిరానా? ఓకే. నిమ్మకాయని? లెమన్. లెమన్. లెమనా? ఓకే. ఇంకేమున్నాయి? కర్బూజా. కర్బూజాని ఏమంటారు? వాటర్ మిలన్. సూపర్. కర్బూజాని కూడా వాటర్ మిలన్, పుచ్చకాయని వాటర్ మిలన్ అంటారు. అవును. సపోటా? యాపిల్. యాపిల్ ఏమంటారు? యాపిల్ తెలుగులో? షేప్. షేప్. షేపా? ఏ షేపు? రౌండ్ షేప్. రౌండ్ షేప్ అంటారా? ఓకే. ఓకే. నేను ఇప్పుడు నీకు నర్సరీ అన్ని నేర్చుకోవాలి కదా, నేను ఇంటర్వ్యూ చూపిస్తా మా పేరెంట్స్కి, చూపించి మంచిగా ఉన్నాడు మీ సారు, ఇలా నేర్చుకో అంటే నేను నీ దగ్గర నేర్చుకుంటా, లేకపోతే నువ్వు నా దగ్గర నేర్చుకోవాలి. సరే. సరేనా? స్టూడెంట్, నువ్వు నా దగ్గర నేర్పుతావు, నీకేం రావు. నా దగ్గర నేర్చుకున్నాకనే నువ్వు నాకు చెప్పాలి. ఏం చెప్పాలి? చదువు. ఇప్పుడు నువ్వు తప్పులు చెప్తున్నావు కదా కొన్ని, మరి నాకు నేను తప్పు నేర్చుకోకుండా నేనే కరెక్ట్గా నేర్చుకుని నేను నేర్పించవచ్చు కదా. ఎవడుతో చెప్తావు? అన్ని. నేను ఎవడుతావు నీకు తెలుసా? క్యాబేజీ అంటే ఏంటి చెప్పు? క్యాబేజీయా? వెజిటేబుల్. వెజిటేబుల్ తెలుగులో ఏమంటారు? క్యాబేజు. గోబిగడ్డ అంటారు. నేను ఇది చదువుతా. అది చూసినావా? సార్ దగ్గర స్టూడెంట్. మరి నువ్వే ఇప్పుడు నేర్పించి మొత్తం ఖరాబ్ చేసినావు. నేను అంతా కొంత హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా, నువ్వు మొత్తం ఖరాబ్ చేసినావు. నాకు ఉన్నదంతా ఇక్కడ మెత్తగా ఉందా నీకు? నాకు మొత్తం గట్టి చేసేసినావు. ఎట్లా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకే నాకు ఎంతలా గట్టిగా చేసేసినావు. నాకు రైట్ సైడ్లో ఉన్న గుండెకాయ, లెఫ్ట్ సైడ్లో ఉన్న హార్ట్ 2 దెబ్బ వచ్చేసినాయి. ఏం చేయాలి ఇప్పుడు? నేను కూడా 2 సుళ్ళు, నాకు 2 సుళ్ళు ఇవ్వు మరి. నీకు లేకపోతే నేను చేయాలి. సారు కదా, ఒకటివ్వవా? సార్ అంటే చదివిస్తాడు, సుళ్ళు ఇవ్వడా? ఎవరు చదివిస్తాడా? సార్. మరి షర్ట్ ఇవ్వా, షూస్ ఇవ్వా? నీకు 2 సుడులు ఉన్నాయి, అవునా? ఇవి నీకు అత్త, నీకు ఇప్పుడే 500 ఇస్తా. ఇవి నీకు ఇప్పుడు నీకు కలెక్టర్ వచ్చినాయి అనుకో, ఈ షూస్ ఇప్పుడే 500 ఇస్తా. నేను వెళ్ళిన తర్వాత చిన్న చేపించుకుంటా కాలు. నేను ఉన్నదే చిన్నగా కాలు చేపించుకోండి. మళ్ళీ నువ్వు సామాన్ కొట్టేసుకో, మంచిగా పడతాయి. 500 వస్తాయి, మళ్ళీ ప్లాస్టిక్ లాలు పెట్టించుకో.
నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఆ? ఇష్టమైన హీరోయిన్ అనుపమ. అనుపమ. ఆ. ఏం సినిమాలు ఇచ్చింది? డిజడీలు. డిజడీలు. డీజేటీలో ఒక డైలాగ్ చెప్పు. లిల్లీ. లిల్లీ ఏంది? ఏంది? లిల్లీ లిల్లీ మీరు అక్కడెక్కడనే ఉంటారు, నా అక్కడికి ఊకే రావు. గింతే. ఇంతేనా? ఓకే, డైలాగులు అన్నీ చెప్పేసావు కదా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇదంతా చూపించాక నువ్వు నాకు సార్గా సూట్ అవుతావో లేదో అడుగు చెప్తా. సరే. ఓకేనా? ఎంత ఫీజు ఎంత తీసుకుంటావు? నీకు ఎంత అడ్జస్ట్ అయితే అంత. జస్ట్ ఒక 5 రూపీస్ ఇస్తా. పోయి వేరే సార్ దగ్గర నేర్చుకో. సరే, నేను నీకు 5 రూపీస్ ఇస్తా. 5 రూపీస్ ఇస్తా, నువ్వు నాకు నేర్పి. సరే. మరి నీ దగ్గర ఏం నేర్చుకుంటావు? నేను స్టూడెంట్ కదా. స్టూడెంట్ ఈ కాలం చెల్లి నువ్వు సార్ మారిపోయాను. నేను సార్నా? మారిపోయాను. ఓకే ఓకే. అమ్మాయిలు సార్ అవుతారా? టీచర్. అదే చూసినావా, నీకే తెలియట్లా. నువ్వే పెళ్ళిళ్ళ మీద ఉన్న ధ్యాస చదువు మీద లేదు నీకు. రసూల్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఆడినావు కదా, మంచిగా చెప్పినావు. నెక్స్ట్ నీ డ్రీమ్స్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నావు హీరో కాకుండా? హీరో జాబ్ రాకపోతే వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావు. వ్యవసాయంలో ఏమేమి నీకు ఎలాంటి పంటలు ఉంటాయి? వడ్డీ ఎక్కాలి, నారు గుంజాలి, పొలం వేయాలి, అన్ని పనులు ఉంటాయి. మందు కొట్టాలి, మందు వేయాలి. నేను నీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను అనుకో. వారం రోజుల తర్వాత నువ్వు రోజుకు రూపాయి ఎక్స్ట్రా వేసి ఇమ్మన్నావు. వారం రోజుల తర్వాత నేను నీకు ఎంత ఇవ్వాలి? 20 ఇవ్వాలా? వారానికి ఎన్ని రోజులు? చెప్తా 40 రూపాయలు ఇవ్వాలి. అది నువ్వు వడ్డీ వ్యాపారం చేసుకో, సూపర్ ఉంటుంది నీకు. ఓకేనా? వేదం మూవీలో కూడా అంతలా వడ్డీ రేట్లు పెట్టలేదు ఆడు. 40 రూపాయలు ఇవ్వాలా? 10 రూపాయలు తీసుకున్నా, రోజుకి రూపాయి ఎక్కువ పెంచమన్నావు 7 రోజులకి. 10 7 ఎంత? 10 7 17. మరి 40 ఎందుకు అడిగావు? ఖర్చులుగా. ఎట్లా అంటే 30కి 30,000 అవుతాయి, ఇంకా 10 ఉంటాయి. ఎంత? 40. నేను 30 అనలేదు కదా. 30 ఎక్కడి నుండి వచ్చినాయి? రూపాయి కలితే 30 రోజులకు 30 ఇంకా 10 కలిపితే 40. కరెక్ట్. నెలకి వేసినావా? నెలకి వేస్తే 30 రోజులను రూపాయి పెంచుకుంటే పోతే ఎంత అయితే అన్నావు? నేను వారం రోజులు కన్నా 30 రోజులకు కాదు. నేను అట్లా డివైడ్ చేసిన. డివైడ్ చేయాలి. నేను డివైడ్ చేయాలా? ఏం చేస్తాం, బుర్రంతా పాడైపోయింది. లెక్కలు రావు నాకు నిజంగా. నేర్చుకోవాలి ఇప్పుడు వెళ్ళి. నేర్చుకోనా? నీ ఇష్టం. సరే రసూల్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంకా మంచి మంచి అవకాశాలు అన్నీ. నీకు ఎవరి దగ్గర చేయాలని డ్రీమ్ ఉందా? వీళ్ళ దగ్గర యాక్ట్ చేయాలని? ఎవరి దగ్గర చేయాలని? అల్లు అర్జున్తో చేయాలి. హీరోయిన్లతో? నేను ఒక హీరోయిన్తో నేను హీరోగా చేయాలనుకుంటున్నాను. నీకు ఛాన్స్ వచ్చింది అనుకో, ఏ హీరోయిన్ పక్కన హీరోగా చేస్తావు? శ్రీవల్లియా? ఓ, రష్మిక మందనా? చెప్పు. రష్మిక మందనా? పుష్ప సినిమా అయితే పేరు చెప్పు. రష్మిక వందనా? స్పెల్లింగ్ చెప్పు. RASPPPA. పుష్ప. RASPPPA. ఏమైతుంది? అది వేరే పేరు, అది నీకు తెలియదు. ఫస్ట్ వైఫా సెకండ్ వైఫ్ పేరా? ఫస్ట్ పేరు, చిన్నప్పుడు పేరు అది. ఎవరిది? రష్మిక చిన్న పేరు RASPPPA. అవునా? రస్ప. ఓకే. ఏమో మీరు మంచి ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్ అని ఏమంటారు? సోపతి. మీరు పెద్ద సోపతులు. మంచిగా మీరు మంచి ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా. నీ ముద్దు పేరేంటి? నా ముద్దు పేరా? స్కూల్లో నేను రసూల్ అని పిలుస్తారా, మణి అని పిలుస్తారా? ఎక్కువ రసూల్ అని పిలుస్తారు. ఇంటికాడ మణి అని ఇంటికాడ రసూలు, స్కూల్లో అప్పుడప్పుడు పిలుస్తారు రసూల్ అని, అప్పుడప్పుడు మణి వర్షిత్ అని పిలుస్తారు. ఓకే. మణి వర్షిత్. ఓకే, సూపర్. మణి వర్షిత్ అలియాస్ రసూల్. ఓకే, నేను నిన్ను రసగుల్లా అని పిలవచ్చా? మన సోపతులం కదా మనం.
వద్దులే రసూల్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చెప్పినావు, మంచిగా ఇంటర్వ్యూ చేసినావు. నేను నిన్నేమన్నా ఇసిగించినానా? నువ్వు ఎందుకు మరి నన్ను ఇసిగించినావు? ఇంటర్వ్యూ అంతే, అలాగే ఉంటుందా? జోష్గా మాట్లాడావా? ఎవరా జోష్? జోష్ ఎవరు? నువ్వా? మరి రసూల్ అన్నావు? రసూల్ అన్నా నేనే, జోష్ అన్నా నేనే. రసూల్ స్పెల్లింగ్ చెప్పు. RASOL. ఓకే, మంచిగా చెప్పినావు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మంచిగా చెప్పినావు కాబట్టి ఇక్కడ ఆపేద్దామే, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుర్రి, గంట కొట్టుర్రి.